ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. గోవింద గోవింద. శ్రీకృష్ణ పరమాత్ముని దివ్య లీలలతో కూడిన శ్రీమద్ భాగవతాన్ని కల్పవృక్షము నుండి తనయంత తాను జారిపడిన ఒక దివ్య ఫల రసంతో పోల్చారు. కల్పవృక్షం అని ఒక వృక్షం ఉన్నది. అది దేవలోకంలో మాత్రమే ఉంటుంది. క్షీరసాగర మథన సమయంలో ఈ చెట్టు బయటకు వచ్చింది. దేవలోకంలో ఒక్క చెట్టు ఉంటే అమ్మవారి మణిద్వీపం అంతా ఈ కల్పవృక్షాలతో నిండి ఉంటుంది అన్నారు. ఈ కల్పవృక్ష ఫలాలు దేవతలు మాత్రమే తింటారు. అహో సదుపభోగాయ సజ్జనానాం విభూతయః కల్పవృక్ష ఫలాఢ్యోపి దేవైరేవోపభుజ్యతే. కల్పవృక్షానికి ఎన్నో పళ్ళు కాస్తాయి. ఈ పళ్ళు కేవలం దేవతలే తింటారు. అలాగే మహాత్ముల సంపద మంచి పనులకు వినియోగపడుతుంది అన్నారు. గొప్పవాళ్ళు ఉత్తములు డబ్బు సంపాదిస్తారు. ఈ ధనము సత్కార్యాలకే వినియోగిస్తారు. దుష్కార్యాలకి పనికిమాలిన కార్యాలకి వినియోగించరు. దీనికి వ్యతిరేకంగా అసతాం ఉపభోగాయ దుర్జనానాం విభూతయః పిచుమంద ఫలాఢ్యోపి కాకైరేవోపభుజ్యతే అని రెండో శ్లోకం చెప్పారు. ఈ రెండు శ్లోకాలు నారద పురాణంలోవే. వేప చెట్టుకి బోలెడన్ని పళ్ళు కాస్తాయి. కానీ వేప పళ్ళు ఎవరు తింటారు? కాకులు తింటాయండి. వేప ఫలాలు కాకులే తింటాయి. నీచుల సంపద నీచ కార్యాలకు వినియోగపడుతుంది. పాపాత్ముడు డబ్బు సంపాదించి దాంతో ఏం చేస్తారన్నమాట? హత్యలు చేయడానికి, బాంబులు వేయడానికి, లేదా తాగడానికి, తందనాలు ఆడడానికి, ఇలాంటి పిచ్చి పనులకు వాడతాడు. అలాగే మహాత్ముల సంపద ఏమో కల్పవృక్ష ఫలాలతో పోల్చారు. కల్పవృక్ష ఫలాలు దేవతలు తింటారు. మీలాంటి ఉత్తముల సంపద మంచి పనులకు వినియోగపడుతుంది. కల్పవృక్షాలు ఇచ్చేటటువంటి పళ్ళు కూడా ఎంత గొప్పవైనా వాటిని తినడానికి కొంచెం శ్రమ పడాలట. ఓ చెట్టు ఉంది, దానికి కల్పవృక్షం అన్నారు, దానికి ఒక పండు కాసింది. ఈ పండు ముగ్గేదాకా ఆగాలి కదా. పచ్చిగా ఉంటే అది తింటే బాగుండదు. ఎంత మామిడి పండు అయినా పిందిగా ఉంటే నోట్లో కడితే చేదు లేక పులుపు, దాంతో పళ్ళు పాడైపోతాయి, ఆరోగ్యం చెడిపోతుంది. బాగా పండిన తర్వాత ఆ పండుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇంకా బాగా ఏమని చెప్పారు? కల్పవృక్షానికి ఓ పండు కాసిందిట. ఈ పండు బాగా ముగ్గింది. ఈ ముగ్గిన పండు తనంత తాను కిందకి రాలిపోయింది. ఎప్పుడైనా పండు తనంత తాను కిందకి ఎప్పుడు రాలుతుంది అంటే బాగా పండిపోతే, అప్పుడు ఎవరు కొయ్యక్కర్లేకుండా రాలిపోతుంది. అలా రాలిపోయిన పండుని ఒక ఆయన తీసుకుని మీలాంటి వాళ్ళకి ఇస్తే మీరు దాన్ని మళ్ళీ పిసుక్కుని అందులో ఉన్న టెంక గింజలు తీసి తొక్క తీసి ఆ గుజ్జు తినడానికి శ్రమ పడతారని మొత్తం తొక్క తీసి రసం పిండి ఒక గ్లాసులో పోసి చేతికి అందించేట. ఇప్పుడు ఈ రసం తాగడం పెద్ద కష్టం ఉంది. అఫ్కోర్స్ ఇప్పుడు కలియుగంలో మంచి పళ్ళ రసాలు ఎవరు తాగట్లేదు. మాంధాత కాలం నాటి పళ్ళ రసాలు సీసాల్లో పెట్టి ఫ్రిడ్జుల్లో పెట్టి అమ్మితే అవి తాగుతారు. అదేం మజాయో మరి. వీపంతా బాజాయి, కడుపుకి బాజాయి. ఇప్పుడు తాగే ఫ్రూట్ జ్యూసులు ఏవి కూడా కృత్రిమం తప్ప స్వతసిద్ధమైనవి కావు. అలా కాకుండా పండు తీసుకొచ్చి చక్కగా దాన్ని పిండి రసం అందులో పోసి గ్లాసులో ఇస్తే గట్టుక్కొని తాగులుతాం. అండ్ వాటర్ బాటిల్లో మంచినీళ్ళు తగిన తేలిక. భాగవతం అలాంటి ఒక ఫలం అట. ఎటువంటి ఫలం? వేదం అనేది కల్పవృక్షమైతే వేద కల్పవృక్షమునకు కాసి పండి తనయంత తాను కింద పడినటువంటి ఫలం భాగవతం. ఈ భాగవతం అనే ఫలాన్ని పిండి రసం తీసి శుకుడనే యోగీంద్రుడు మనకు అందించాడు. అది తాగండి అన్నాడు. ఎంత మంచి మాట అన్నాడు వాడి. నిగమ కల్పతరోర్గళితం ఫలం సుఖముఖాత్ అమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికాః భువి భావుకాః. వేదకల్పవృక్షానికి భాగవతం అనే ఒక పండు కాసింది అంటే దాని అంతరార్థం ఏంటి? వేదములో ఉన్న మంత్రముల సారం
భాగవత రూపంలో వచ్చింది. వేదములలో ఎన్నో మంత్రాలు ఉన్నాయి. ఇన్ని మంత్రములను స్వరంతో చదవడం కష్టం గనక ఈ మంత్రములలో ఉన్న సారం అంతా బయటికి తీసి ముఖ్యమైనవన్నీ 18,000 శ్లోక రూపంలో వ్యాసుడు అందించాడు. కాబట్టి భాగవతం అంటే వేదమనే కల్పవృక్షమునకు కాసి కింద జారిపడిపోయినటువంటి పండు. ఈ పండు కూడా చిలక కొట్టిన పండుటండోయ్. చిలక కొట్టుడు కొడితేనే మన చిన్నప్పుడు పాట ఉండేది. చిలక కొట్టిన పండు చాలా రుచిగా ఉంటుంది. పక్వానికి వచ్చినప్పుడే చిలుక కొడుతుంది. ఆ చిలుక ముక్కులో ఏముందో కానీ అది కొట్టిన పండు ఎంత రుచిగా ఉంటుందో. ఈ భాగవతం అనే ఫలాన్ని కూడా చిలుక కొట్టిందిట. ఏ చిలుక? సుఖయోగీంద్రుడు. సుకుడు అంటే చిలక కదా, అందుకని సుకుడి నోట్లోంచి భాగవతం బయటకు వచ్చింది కాబట్టి ఇంత రుచిగా ఉందని చెప్పడానికి చిలుక కొట్టింది. ఆ కొట్టినటువంటి పండు భాగవతం, అది వేదమంత్రముల సారము అని భాగవతంలో చెప్పారు. ఇంత గొప్ప శ్లోకం వ్యాసుడు రాస్తే పోతన గారు కూడా అందంగా అనువాదం చేస్తూ వేదకల్ప వృక్ష విగళితమయి సుఖముఖ సుధా ద్రవమున మనసియున్న భాగవత పురాణ ఫలరసాస్వాదన పదవి కనుడు రసిక భావ విధులు అని అంత అందంగా అనువాదం చేశాడు. నిజంగా ఈ ఫలరసంలాగే అనిపిస్తుంది భాగవతం. దానికి గల కారణం ఆ కథ అటువంటిది. పరమాత్ముడు కృష్ణుడు అటువంటి వాడు, రాసిన వ్యాసుడు అంతటి వాడు. సుఖయోగేంద్రుడు చెబుతూ ఉంటే అది వినడానికి ఎన్ని గంటలైనా తనివితేరనటువంటి ఘట్టం అన్నారు. సాధారణంగా ఒక గంటన్నర అయ్యాక ఉపన్యాసం ఎప్పుడు ఆపుతాడు రా బాబు పోదాం అనిపిస్తుంది చాలామందికి. కానీ అదేమిటో సుకుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా భాగవతం చెబుతూ ఉంటే ఇంకా 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 వినాలి అనుకున్నారు తప్ప ఎవ్వరూ కూడా మధ్యలో వెళ్ళిపోదాం అనుకోలేదట. మూర్ఖుడు కూడా వెళ్ళలేదన్నారు. కొద్దిగా సౌండ్ పెంచకూడదా? అటువంటి భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మని అవతార ఘట్టం చెప్పుకున్నాం. అమ్మ జగన్మాతని, యశోదాదేవి యొక్క బిడ్డని తీసుకొచ్చి చెరసాలను ప్రవేశించగానే చెరసాల తలుపులన్నీ మూసుకుపోయాయి. అప్పటిదాకా పసిపాప రూపంలో ఉన్న అమ్మవారు ఇంకా చెరసాల్లో వచ్చి మరీ ఎక్కువ పెట్టావమ్మా, అతివృష్టి అనావృష్టి అని ఉంటుంది. అయితే అక్టోబర్ నుంచి మార్చి వరకు చలికి తట్టుకోలేము. కర్మగాలిపోయి ఏ మేలోనో జూలోనో వద్దామంటే వేడి తట్టుకోలేము. ఏమిటో అయితే అది పరాకష్టే, ఇది పరాకష్టే. రీసౌండ్ లేకపోతే అసలు సౌండ్ ఉండదు. మైకులు అలాగే ఉన్నాయి, వాతావరణం అలాగే ఉంది. లండన్ అంతే, లండన్ అంతే, లండన్ అంతేనేవారు. మా వాళ్ళు ఇక్కడ బయలుదేరేటప్పుడు వాడు ఎవడన్నాడు లండన్ అంతే, లండన్ అంతే. అలాగా సరే ఏది ఎవరో గోవిందా నన్ను బాగా పరీక్షిస్తున్నావు, కొంచెం పెంచు. అసలు పొత్తిగా వినపట్టలేదు. లేదా రీసౌండ్ ఇవ్వకుండా అక్కడే ఒక నిమిషం ఉండి నీ చాకచక్యం అంతా ఉపయోగించి నీ తెలివితేటలని ఉపయోగించి ఈశాన్యం దిక్కులో మమ్మల్ని నిలబెట్టు. ఈశాన్యంలో ఉంటే బాగుంటుందన్నారు కదా, అందుకని గోవిందా. ఇప్పుడు పర్వాలేదా? ఇంత అక్కడ మీద ఇంకొద్దిగా లైట్గా పెంచు. అలా పెంచినందుకు డబ్బులు అడగరు నిన్ను. ఇక చెరసాల్లోకి వచ్చిందిగా అమ్మవారు. వచ్చి రావడంతో ఏడవడం మొదలెట్టింది. అంటే ఇంక వెళ్ళిపోవాలి, అవతారం సాధించాలి. అందుకని బేరం అది. సాధారణంగా పిల్లలు సన్నగా ఏడుస్తారు, కానీ అమ్మవారు కదా పెద్ద పెట్టిన ఏడ్చిందండోయ్. కొంతమంది పాడతారు చూసారా డ్రామాల్లో పద్యాలు, ఇక్కడ పాడితే లండన్లో పడితే మాంచెస్టర్ కనపడుతుంది. వాళ్ళ కంఠాలు అలా ఉంటాయి అన్నమాట. అలా పెద్ద పెట్టిన ఏడ్చింది. ఆ ఏడుపు వినగానే కాపలా వాడు కంగారు పడి ఉలిక్కిపడి లేచారు. ఒరే మనం గాఢంగా నిద్రపోయాం, మనం నిద్రపోయిన విషయం కంసుడికి ఎవరైనా చెప్పారంటే శిరశ్ఛేద శిక్ష వేస్తాడు వాడు, కాబట్టి గప్చుప్పుగా మనం నిద్రపోయిన విషయం ఎవరికి చెప్పొద్దు అన్నారు. అంత దొంగలే కదా. మా దగ్గర ఇద్దరు పనిచేసేవారులేండి, ఇద్దరు ఒకేసారి పోయారు ఓ నెల అటు ఇటులో. ఇద్దరు దొంగలే, ఎప్పుడూ గుడి తలుపులు తీసేవారు కాదు. ఇద్దరు కలిసి కొమ్మక్క అయిపోయేవారు, నైవేద్యం పెట్టేవారు కాదు. పెట్టలేదని చెప్పకుండా వాడు పెట్టాడంటే వీడు పెట్టాడంటే అని అబద్ధం ఆడేవారు. ఇలా కొంతమంది ఉంటారు. అలాగా ఈ కాపలా వాళ్ళు మనము కాపలా సమయంలో నిద్రపోతున్న విషయం చెప్పకుండా దాచేద్దామని రహస్యంగా ఊరుకుని ఆ తర్వాత తలుపులకి చూశారు. తలుపులకి తాళములు ఉన్నాయా లేవా, ఊడి ఉంటే అదో ప్రమాదం అనుకుంటే వాళ్ళ అదృష్టం, తలుపుల తాళాలు యథాప్రకారంగా ఉన్నాయి.
అమ్మాయి అందుకుని కొంతమంది అక్కడ కాపలా ఉండగా మరి కొంతమంది పరుగున కౌసుడి మందిరంలోకి వెళ్ళారు. కౌసుడు దేవకీదేవి 8వసారి గర్భం ధరించినప్పటి నుంచి ఇంట్లో పడుకుని తలుపులు వేసుకోవట్లేదట. ఎందుకని? అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా దేవకీదేవికి ప్రసవం అవగానే నా దగ్గరికి రావాలి, నన్ను లేపాలి, ఆ విషయం నాకు చెప్పాలి, చెప్పకపోతే చంపేస్తానన్నాడు వాడు. అందుకని వీళ్ళంతా తలుపులు వేసుకోవద్దని చెప్పారు. వాడు అలాగే పడుకుని ఉన్నాడు. గాఢంగా పిశాచంలా నిద్రపోతున్నట్టు వాడు, జుట్టులా విరబోసుకుని ఉత్తిష్టంతో పోతు పిశాచ అనే మంత్రం చదువుకోవడానికి వీలుగా ఉన్న పిశాచంలో ఉన్నాడు వాడు అనమాట. అలా నిద్రపోతున్న వాడి దగ్గరకు వచ్చి గట్టిగా లేపి, దేవకీదేవికి ప్రసవం అయ్యింది, సంతానం వచ్చిందనగానే ఉలిక్కిపడి లేచాడు వాడు. ఆ సమయంలో పిశాచవత్ అన్నారు వేదవ్యాసులు వారు. భూతం ప్రేతం పిశాచంలాగే ఉన్నాడు వాడు. ఎర్రబడిన కళ్ళతో, భయంకరమైన వికృత ముఖంతో. అసలే సహజంగానే వాడు పాపాత్ముడు. ఇప్పుడు ఈ నిద్రమత్తులోంచి రావడం వల్ల ఇంకా వికృతంగా ఉంది ముఖం. ఆ జారిపోతున్న వస్త్రం బిగించి కట్టుకుంటూనే ఓ చేత్తో కత్తి పుచ్చుకొని హుటాహుటిన చెరసాల దగ్గరకు వచ్చాడు. అలా వస్తున్నవాడిని చూచి కాపలవాడు తాళాలు తీస్తూ ఉంటే పాపం దేవకి వణికిపోయి ఈ చంటి పిల్లని గుండెలకు హత్తుకుని ఏడుస్తూ, అన్నయ్యో ఈసారైనా ఈ పిల్లని చంపకుండా వదిలిపెట్టు బాబోయ్ ఏడ్చింది. అన్న శమింపుమన్న తగదల్లుడు కాడిదివేన కోడలో మన్నన చేయుమన్న వినుమాని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములు ఓవుత్రోవ పోవన్న భవత్సహోదరి గదన్న నిన్ను శరణంబు వేడెదన్. అన్న క్షమించు, కోపాన్ని ఉపసంహరించుకో. ఇదివరకు నీకు మేనల్లుళ్ళు పుట్టారు, ఈసారి మేనల్లుడు పుట్టలేదు, మేనకోడలు పుట్టింది. 8వసారి కొడుకు పుడుతుందని నువ్వు అనుకుంటూ ఉంటే నాకు కూతురు పుట్టింది. కాబట్టి ఆడపిల్లని చంపడం ధర్మం కాదు, స్త్రీని చంపడం క్షత్రియ ధర్మం కాదు, వీరుల లక్షణం కాదు. అందువల్ల ఈ పిల్లని వదిలి నన్ను రక్షించు. నేను ఏ పూర్వజన్మలో ఏ పాపం చేశానో పిల్లలకు నోచుకోలేదు. పుట్టిన వాళ్ళని పుట్టినట్టే పురిటింటిలో చంపి పారవేశావు. ఆఖరిసారి ఒక ఆడపిల్ల పుట్టింది. నీ చెల్లెల్ని కనుక అడుగుతున్నాను, కాళ్ళు పట్టుకుని బతిమాలుతున్నాను, ఈ పిల్లనైనా నాకు కొడుకైతే నీ ప్రాణానికి శత్రువు కాబట్టి చంపావు అంటే ఒక అర్థం ఉన్నది. ఈసారి పుత్రుడు పుట్టలేదు, పుత్రిక పుట్టింది. ఈ పుత్రికనైనా నాకు ఇచ్చి నన్ను రక్షించవా అని కాళ్ళు పట్టుకుని ఎంతో వేడుకుంది పాపం. అక్కడితో ఆగక కొంచెం మందలించింది కూడా. అప్పుడప్పుడు కోపం చూపించకపోతే కష్టం ఉండవు. ఎందుకని ఓరు దుర్మార్గుడా 6 కొడుకుల్ని పెట్టి చంపావురా, ఈసారి ఆడపడుచు పుట్టింది, దీన్ని కూడా చంపాలా? కటికవాడివి కదరా, కషాయివాడివి కదరా, గోమాంస భక్షణ చేసేవాడిలో అయినా జాలి ఉంటుంది కానీ నీలో జాలి లేదా అన్నది ఎన్ని చెప్పినా వినిపించుకోకుండా ఆ బాలింతరాల్ని కడుపులో తన్ని కిందకు తోసేసి బిడ్డని లాక్కుని కాళ్ళు పుచ్చుకుని ఆ పక్కనే పెద్ద బండరాయి ఉన్నది, ఆ బండరాయి మీదకి బలంగా విసిరాడు. వాడు విసిరేలోపే చేతుల్లోంచి ఆ పిల్ల పైకి రివ్వుని ఎగిరిపోయింది ఆకాశంలోకి. ఎగిరిపోయి ఆకాశంలో ప్రత్యక్షమైంది, సింహవాహనం మీద ప్రత్యక్షమయ్యింది. భయంకరమైన సింహం మీద కూర్చుని దివ్యమంగళ రూపంతో ప్రత్యక్షమయ్యింది. 8 చేతులు ఉన్నాయి అప్పుడు ఆవిడ సమయంలో. అష్టభుజాదేవిగా ప్రత్యక్షమయ్యింది. 8 చేతులలో ఖడ్గం, ధనుస్సు, బాణం, అంకుశం, పాశం, డాలు, మధుపాత్ర ఇవి ధరించి తేనె మధ్యలో తాగుతూ హుంకరించింది. అమ్మవారు ఆకాశంలోకి రావడంతో దేవతలంతా ఆవిడ చుట్టూ చేరి పైనుంచి పుష్పవృషం కురిపించారు. ఆ స్థలం ఇప్పటికి కూడా బృందావనంలో ఉన్నది. అందుకే బృందావనంలోకి అడుగు పెడితే అమ్మవారి యొక్క విశాలమైన విగ్రహం కనపడుతుంది. పెద్ద రూపంలో దుర్గాదేవిని పూజిస్తారు అక్కడ ప్రతిష్ఠించి. ఇప్పటికీ బృందావనానికి ద్వారకకి ప్రధాన దేవత అమ్మవారే. అంబిక అనే రూపంలో అక్కడ అమ్మవారు కొలువై ఉంది అని భాగవతం 10వ స్కంధంలో చెప్పారు. యాదవులు అమ్మవారిని పూజించారండి. ఇంతెందుకు కృష్ణుడు జాంబవంతుడి గుహలోకి వెళ్ళి 27 రోజులు కనపడకుండా 28వ రోజు వస్తే ఈ 28 రోజులు కనపడకపోతే కంగారు పడిపోయి వసుదేవాదులు అమ్మవారిని ప్రార్థించారు, దుర్గని కొలిచారు. అప్పుడు దుర్గాదేవి
కృష్ణుడు మణితో కన్యామణితో కలిసి వస్తాడు అని ఆశీర్వదించగానే కృష్ణుడు వచ్చినట్టుగా భాగవతం దశమ స్కంధంలో ఉంటుంది. కాబట్టి అమ్మవారి అధిష్టాన దేవత. ఆ అమ్మ హుంకరించి ఏమన్నది, ఓరి నీచుడా, భోజకులంలో పుట్టిన క్రూరుడా, నీవు చేసిన పాపాలన్నీ ఇన్ని కావు. తెంపరివై పొరింబొరిని దేవకి గుడ్డల చిన్ని బిడ్డలను చంపితివి, అంతనైన ఉపశాంతి వహింపకరాల మీదనన్ బెంపితివి శిరో ఇదియు బీరమే నీ సరసల్జనిల్చి, నా సరసల్జనిల్చి నిన్ చంపెడి వీరుడొక్క దశ సత్క్రియ నొందెడివాడు దుర్మతి. వరి దుష్టబుద్ధి, అహంకారంతో కన్ను మిన్ను కానక దేవకి కన్న బిడ్డల్ని చిన్ని పాపల్ని వరసగా చంపిపారేసావు. 6 పసిబిడ్డల్ని పొట్టన పెట్టుకున్నావు. ఇంతమంది పిల్లల్ని చంపిన పిశాచం లాంటి నీకు రక్తదాహం తీరలేదు. ఇంకా 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 పిల్లల్ని చంపాలని ఎదురు చూస్తూనే ఉన్నావు రా దుర్మార్గుడా. అయ్యో, ఈసారి పుట్టింది ఆడపిల్ల, ఈ పిల్లని చంపవద్దు అని నీ చెల్లెలు కాళ్ళ వెళ్ళ పడుతున్నా వినిపించుకోకుండా నన్ను కూడా చంపడానికి సిద్ధపడతావా? ఇది వీరత్వమా? స్త్రీని, శిశువుని, పసిపాపను చంపడం పౌరుషమా, పరాక్రమమా? మూఢుడా, ఇదే నీకు నా హెచ్చరిక. నిన్ను చంపడం కోసం ఒకానొక వీరుడు పుట్టనే పుట్టాడు. నేను పుట్టినప్పుడే అతడు పుట్టాడు, మరొక చోట పెరుగుతున్నాడు. అతడు పెరుగుతాడు, 8 ఏళ్ళు నిండగానే నిన్ను చంపి తీరతాడు. ఇంత స్పష్టంగా చెప్పేసిందండి. నా సరసంజనించి నిన్ చంపెడి వీరుడొక్క దశ సత్క్రియ నొందెడు వాడు దుర్మతి. మరో చోట శుభ్రంగా పెరుగుతున్నాడు, వాడు వస్తాడు, నీ భరతం పడతాడు. అందుకే నేను నిన్ను చంపట్లేదు, డ్యూటీ అయింది, టూటీ ఫ్రూటీ నాది అని పలికి మహనీయ గుణాస్పద అయిన ఆ దేవి ఈ భూలోకంలో జనులంతా ఆవిడ్ని కీర్తిస్తూ ఉండగా, దేవతలు పొగుడుతూ ఉండగా, 18 ప్రాంతములలో ఉన్నటువంటి దేవతలు పూలవర్షం కురిపిస్తూ ఉండగా ఆయా ప్రాంతాలలో అనేక రూపములతో వెలసింది. దుర్గా, భద్రకాళి, కుముద, విజయ, వైష్ణవి, చండిక, శారద, నారాయణి, ఈశాన, అంబిక, దుర్గా, కుముద, మాధవి, కన్యక ఇత్యాది నామములతో ఆయా ప్రాంతాల్లో అమ్మవారు విగ్రహ రూపంలో వెలసి వెళ్ళిపోయింది. అలా అమ్మవారు మాయమవడంతో ఉలిక్కి పడిపోయాడు కంసుడు. ఓరి దేవుడు, అనవసరంగా లేనిపోని పాపాలు చేశారేమో అని పశ్చాత్తాపడ్డాడు. ఆకాశవాణి దేవకీదేవికి అష్టమ గర్భంలో ఎవడో పుడతాడని, వాడు నన్ను చంపుతాడని చెబితే నిజం అనుకున్నాను. ఆకాశవాణి కూడా అసత్యం అవుతుంది అనుకోలేదు. అవకాశవాణి అయిపోయిందన్నమాట ఆకాశవాణి అని ఇప్పుడు పశ్చాత్తాపడ్డాడు. జరిగింది వాడికి తెలియదు కనుక. పైగా నన్ను చంపేవాడు ఎక్కడో పుట్టి పెరుగుతున్నాడని కూడా చెప్పేసిందిగా అమ్మవారు. అందుకని ఏం చేయాలి అనుకుని ముందు పెద్దవాళ్ళ కాళ్ళు పట్టుకుంటే, పుణ్యాత్ముల కాళ్ళు పట్టుకుంటే సగం పాపం పోతుందనుకుని టక్కున దేవకీ వసుదేవుల కాళ్ళకి దండం పెట్టాడు. చేతులకున్న సంఖ్యలు తీశాడు. కాళ్ళు పట్టుకున్నవాడు చేతులు కూడా పట్టుకున్నాడు అండి వాడు. అందితే చుట్టూ అందకపోతే కాళ్ళలో సామెత ఉంది. వసుదేవుడు 2 చేతులు పట్టుకుని, బావా నేను మహాపాపం చేశాను, ఏదో ఆకాశవాణి చెప్పింది కదా అని ఆ మాటలు నమ్మి నీ పిల్లలందరినీ పొట్టన పెట్టుకున్నాను. ఎంతమంది శిశువుల్ని చంపిన నా పాపానికి ప్రాయశ్చిత్తం ఉందో లేదో తెలియదు, కానీ నువ్వు క్షమిస్తే మాత్రం నా పాపం పోతుంది. నువ్వు మహాత్ముడివి, అందులో నువ్వు నన్ను క్షమిస్తావని నమ్మకం ఉంది. పాపాత్ముడిని, బాలఘాతుకుడిని, బంధువుల మీద ప్రేమ లేనివాడిని, దుష్టబుద్ధి కలిగిన వాడిని, కోపగుణం కలిగిన వాడిని, క్రూరుణ్ణి, బ్రాహ్మణ హంతకైనా ప్రాయశ్చిత్తం ఉంటుంది కానీ శిశుహంతకి ప్రాయశ్చిత్తం లేదు. చిన్నపిల్లల్ని చంపిన వాడికి ప్రాయశ్చిత్తం లేదంటారు. మీరు నన్ను క్షమించండి, నా పాపాలన్నీ విడిచిపెట్టేసేలాగా నన్ను దీవించండి. మీకు తెలియందే ఉంది, ప్రాణులు తాము చేసుకున్న కర్మల ఫలితం అనుభవిస్తారు. ఎవరినైనా వాడి కర్మే శుభమిచ్చి, వాడి కర్మే దుఃఖమిచ్చి, ఎక్కడ ఎవడు ఎంతకాలం ఉండాలో అలా ఉండేలా చేస్తుంది. మంచి పని చేశాడు, దానికి తగిన ఫలితం రాబోయే కాలంలో అనుభవిస్తాడు. దుష్కర్మ చేశాడు, చెడ్డ పని, ఆ చెడ్డ పనికి తగిన ఫలితం కూడా భవిష్యత్తులో అనుభవిస్తాడు. ఎక్కడ ఎవడు ఎంతకాలం ఉండాలో భగవంతుడు వాడి కర్మలకు తగినట్టుగా రాసి పెడతాడు. వీళ్ళు ఇక్కడే పడి ఉండండి అంటాడు.
వీళ్ళు లండన్లో పడి ఉండండి, వీళ్ళు హోన్సిలేలో పడి ఉండండి, వీళ్ళు భోన్సిలేలో పడి ఉండండి, వాడు గ్లాస్కోలో పడి ఉండాలి, వీడేదో ఇక్కడ టాండన్లో పడి ఉండాలి ఏం రాశాడు. అందుకే మీరు ఇక్కడ ఉన్నారు. ఈ 14 రోజులు నువ్వు ఇక్కడ పడి ఉండని నా నుదుటి రాశాడు. దాంతో నేను వచ్చి ఇక్కడ పడ్డాను. నేను వచ్చిన వెంటనే వేడిగా ఉండాలి వాతావరణం రాశాడు. అందుకని చెమటలు కప్పుకుంటూ కూర్చున్నాం. అలాగా భగవంతుడు ఎవరిని ఎక్కడ ఉండమంటాడో, ఏమి ఇస్తాడో, సుఖమే ఇస్తాడో, దుఃఖమే ఇస్తాడో, ఇదంతా వారి కర్మలకు తగిన ఫలితంగా ఇస్తాడు. దాన్ని అనుభవించక తప్పదు. ఆ రకంగా చూస్తే నా చేత మీ పిల్లల్ని చంపించినవాడు ఆ పరమాత్మే. మీ పిల్లల పాపకర్మ నా వల్ల చచ్చేలా చేసింది. చంపేవాడెవడు, చచ్చేవాడెవడు ఇప్పుడు చెబుతున్నాడు. ఇదివరకు తన ప్రాణమునకు ముప్పు అని తెలిస్తే చంపడానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడే ఉన్నాడు చంపేవాడెవడు, చచ్చేవాడెవడు. మహానుభావులు కొంతమంది ఉంటారు, ఇతరులకు చెప్పడానికి వేదాంతాన్ని వాడతారు, తమ దగ్గరకు వచ్చేసరికి మాత్రం వేదమో లేదు, అంతమో లేదు. ఆ విధంగా ఏనెక్కడి హంత, నేను హంత కాదు, చంపినవాడిని కాదు. మీ శిశువులెక్కడి హన్యులు, హన్యుడు అంటే చంపబడినవాడు. మీ పిల్లలు నా చేతిలో చంపబడినవారు కాదు. నన్నెందుకు తిట్టుకోవడం అనగా పాపం వసుదేవుడు అన్నీ మర్చిపోయాడు. వసుదేవుడు అలాగే అమాయకుడు. ఎన్ని పాపిష్టిమాలు చేసినా ఒక దండం పెడితే లొంగిపోతాడు. ఇదో బలహీనత పెద్దలకి. మహాత్ములకు ఉన్న లక్షణం ఏంటంటే ఎన్నో అపకారాలు చేసిన వాడు వచ్చి ఒక్క నమస్కారం చేయగానే అన్నీ వచ్చివేమో ఒప్పుకోలే అంటట. అందుకే వారిని మహాత్ములు అన్నారు. భావాని వచనం బునికముసుమి ప్రాణుల్ గత జ్ఞానులై నీవే నంచును లోభమోహమదభీ నిర్మిత్రతామోద శోకావేశంబుల నొండొరుంబుడు తురేకాకారుడై సర్వరూపా విష్ణుండగు ఈశ్వరున్ తెలియలేరు అన్యోన్య విభ్రాంతులై. కంస బావా, నీవన్న మాటలన్నీ 100% పూర్తిగా నిజం. ప్రాణులు జ్ఞానం నశించిపోవటం వల్ల ఈ మానవుడై పుట్టినటువంటి వాడు అప్పుడప్పుడు అజ్ఞానంలో పడిపోయి నువ్వు పాపాత్ముడివి, నువ్వు పుణ్యాత్ముడివి, నువ్వు బంధువువి, నువ్వు విరోధివి, నువ్వు స్నేహితుడివి, నువ్వు కాదు, నీవు వేరు, నేను వేరు అంటూ భేదబుద్ధి పొందుతాడు. ఈ భేదం వల్ల లోభం కలిగి, భేదభావం వచ్చినప్పుడు లోభం కలిగి ఎవరికి ఇవ్వబుద్ధి, నావాడికి తప్ప పక్కవాడికి ఇవ్వకూడదు. ఇంత మంచివాడు మీరు, కానీ రేపొద్దున మీ ఇల్లు మీ పిల్లలకి ఇస్తారు కానీ నాకెందుకు ఇస్తారు? అందువల్ల ఈ భేద బుద్ధి వల్ల లోభం ఏర్పడుతుంది. లోభం వల్ల ఆ వస్తువు మీద మోహం, ఇది ఎప్పటికీ విడిచిపెట్టకుండా ఉండాలనేటటువంటిది ఏర్పడుతుంది. దానివల్ల మదం కలుగుతుంది, అహంకారం కలుగుతుంది. క్రమంగా దానివల్ల మృత్యు అంటే భయము కలుగుతుంది. ఈ మృత్యుభీతి వల్ల శత్రుత్వం కలుగుతుంది. ఈ విధమైన లక్షణముల వల్ల క్రమంగా శోకాన్ని పొందుతాడు, దుఃఖాన్ని పొందుతాడు. దుఃఖం శరీరమునకు సంబంధించింది, శోకం మనస్సుకు సంబంధించింది. దుఃఖానికి శోకానికి తేడా ఉందండి. మీరు ఈ సత్యనారాయణ వ్రత కథలో దుఃఖ శోకాది శమనం అనే మాట ఉన్నారు కదా. సత్యనారాయణ వ్రతం చేస్తే దుఃఖము శోకము తొలగుతుంది. దుఃఖానికి శోకానికి తేడా ఏమిటి? శరీరమునకు వచ్చేటటువంటి బాధల వల్ల కలిగేదాన్ని దుఃఖం అంటారు. కాలు విరిగింది, అప్పుడు బాధ కలిగింది, అప్పుడు వచ్చేది దుఃఖం. కింద పడ్డాడు, నొప్పి వచ్చింది, దుఃఖం. చెమట ఎక్కువ పెట్టేసి ఉండలేక విసిరికరతో విసురుకుంటున్నాం, అప్పుడు బాధ కలిగింది, అది దుఃఖం. కాబట్టి శారీరక బాధల వల్ల కలిగేటటువంటి వేదన దుఃఖం. అలా కాకుండా మానసిక బాధ వల్ల వచ్చేటటువంటి వేదన శోకము. ఎందుకో శరీరం బాగానే ఉన్నా పెళ్ళాన్ని తిట్టిందంటే ఉపన్యాసం వింటున్నా సరే వీడు సుఖంగా ఉండలేడు. మా ఆవిడ తిట్టింది, కాఫీ అడిగితే కొట్టింది అని లోపల లోపల కొట్టిపోతాడు, పైకి కనపడదు. అది మానసిక బాధ. అఫ్కోర్స్ మీరు మంచివాడు అనుకోండి, కాఫీ అడిగితే కొట్టరు అనుకోండి, ఒకడు కొడితే చెప్పలేము. కాబట్టి ఏదైనా మానసిక వేదన శోకం. ఈ వేదనలు కలిగి ఒకరినొకరు చంపుకుని భ్రష్టుని నశించిపోతూ ఉంటారు. సమస్త ప్రాణులలో ఉన్న పరమాత్మని గ్రహించలేదు. అందువల్ల నువ్వు నా కొడుకుల్ని చంపావనే బాధ నాకు లేదు, నీ చెప్పిన మాట నాకు అర్థమయ్యిందనగానే అమ్మయ్య మా బావ క్షమించాడు అనుకుని వాళ్ళ ఇల్లు వాళ్ళకి తిరిగి ఇచ్చేసి వాళ్ళని పంపేశాడు. వెంటనే మంత్రులను పిలిపించాడు. భయంకరులైన మంత్రులు వాళ్ళు, క్రూరులు వాళ్ళు.
60 ఏళ్ళు భారతదేశాన్ని పాడు చేసిన పార్టీ వాళ్ళు వాళ్ళతో పాటుగా పోతన, బకాసురుడు, ప్రలంబాసురుడు, కేసి, ధేనుకుడు, అరిష్టుడు, ముష్టికుడు, శకటాసురుడు ఇలాంటి రాక్షసుల్ని పిలిపించాడు. ఇదంతా తెల్లవారుజాముకి అవుతూ ఉండగానే వారంతా ఇదేంట్రా బాబు, అర్ధరాత్రి దాటిన తర్వాత 2-3 గంటల మధ్యలో ఈ మీటింగ్ ఏమిటనుకుని పరుగులు వచ్చారు. రాగానే జరిగిందంతా చెప్పి ఆకాశవాణి మాటలకి కంగారు పడి వాళ్ళని చెరసాల్లో పెట్టాను, పిల్లల్ని చంపాను, ఇప్పుడు అమ్మవారు పుట్టింది 8వ గర్భంలో, అదేమో నన్ను చంపేవాడు ఎక్కడో పుట్టాడంటుంది, నన్ను ఏం చేయమంటారని అడిగితే వాళ్ళు అన్నారు, మహారాజా నీవు కూడా కొంత పొరపాటు చేసావు, దేవతలతో యుద్ధానికి వెళ్ళావు, వెళ్ళినప్పుడు వాళ్ళని పూర్తిగా నాశనం చేయకుండా దెబ్బ కొట్టి వదిలేసావు. అసలు ఎవరితో శత్రుత్వం తెచ్చుకోకూడదు. ఒకవేళ శత్రుత్వం తెచ్చుకుంటే పూర్తిగా వాళ్ళని నాశనం చేయాలి. తగాదా పడిన తర్వాత శత్రువుని నమ్మి ఎప్పుడూ దగ్గరికి రానివ్వకూడదండి. ఒక్కసారి మానసికమైనటువంటి వేదన కలిగిందంటే, భేదం కలిగిందంటే వాడిని మళ్ళీ నానిచ్చామంటే కొంప ముంచేస్తాడు. నీ మీద కసితో ఒకడు నిన్ను వదిలి వెళ్ళిపోయాడు, మళ్ళీ మనం వాడిని మన దగ్గరికి పిలిస్తే ఏమవుతుంది? ఈ పాత కసి దృష్టిలో పెట్టుకుని సమయం చూసి వీడిని పాడు చేస్తాడట. అందువల్ల శత్రుత్వం తెచ్చుకోకూడదు. తెచ్చుకుంటే శత్రువుని సర్వనాశనం చెయ్యాలి. అలా నాశనం చేయకపోతే మన చేతిలో దెబ్బతిన్న శత్రువు ఎప్పుడో సమయం చూసి పొంచి ఉండి మనల్ని నాశనం చేస్తాడు. ఇప్పుడు దేవతలు చేసిన పని అదే. కాబట్టి 3 విషయంలో మెత్తబడకూడదు. ఏమిటా 3? ఒత్తి కొనుచురా నీ జనదెత్తిన రోగముల రిపుల, ఇంద్రియముల ఉత్పత్తి దశన చెరుపందగు, మెత్తనకారాదు రాదు మీద జయింపం. ఎప్పుడు వ్యసనములకు లొంగకూడదు, ఇంద్రియములకు లొంగకూడదు. ఒక్కసారి వ్యసనం పాలైతే అందులోంచి బయటపడడం ఎవడి వల్ల కాదు. మొదట్లో ఏం చేస్తాడు? ఒక్క సిగరెట్గా ఉందని ఇస్తాడు సరదాగా. ఫోన్లో వాడు ఫ్రీగా ఇచ్చాడు కదా, కొంతమందికి ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగే లక్షణం ఉంటుంది, ఇచ్చాడు కదా అని మొదలెడతారు. ఇక ఆ తర్వాత ఆ వ్యసనంలోంచి బయటికి రాలేదు. అలాగే కాస్త మద్యం మొదలైన వంట కడతారు. ఇలా వ్యసనముల పాలు చెయ్యాలని ఎవడైనా మనల్ని పాడు చేయడానికి ప్రయత్నిస్తే ఇంద్రియములకు లొంగకుండా గట్టిగా ఉండాలి. ఒకవేళ లొంగాడా ఇక అందులోంచి బయటికి రాలేడు. అతి కష్టం మీద కొంతమంది ఈ వ్యసనాల నుంచి బయటకు వస్తారు, పూర్తిగా విడిచిపెట్టాలట. అంతేగాని మధ్యలో కొద్ది రోజులు ఆపి మళ్ళీ మొదలెడితే ఇదివరకటి కంటే ఎక్కువగా వ్యసనం పాలైపోయి నాశనం అయిపోతాడు. చూస్తూనే ఉంటాం. ఈ మాట ఎప్పుడో చెప్పాడు అనమాట. నా స్నేహితులు కొంతమంది ఉండేవారు చిన్నప్పుడు, ఈ సిగరెట్లకు అలవాటు పడి మధ్యలో నా మాట విని మానేసినట్టు మానేసి మళ్ళీ మొదలెట్టేవారు. అయ్యప్ప దీక్ష తీసుకున్నప్పుడు 40 రోజులు అన్నీ విడిచిపెట్టేయటమే. ఎంత జాగ్రత్తగా ఉంటారో. అలా కొండ దిగి వస్తారు మొదలు. ఏది ఈ 40 రోజులది ఒక్క రోజులు లాగేసాడు వాడు. 40 రోజులు కాల్చవలసిన ప్యాకెట్లన్నీ ముందే వేసుకున్నట్టున్నాడు. ఏది సూట్ కేసులో దిగడంతో పిషు 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 నిత్యాగ్నిహోత్రం అంటే ఇది. ఇలా మొదలు పెడితే ఏంటి ఉపయోగం? ఒకసారి దాన్ని విడిచిపెట్టాక పూర్తిగా విడిచిపెట్టాలి, కానీ మధ్యలో దానికి లొంగితే పాడైపోతాడు. కాబట్టి వ్యసనముల విషయంలో మెత్తబడకూడదు. ఇక రెండవది, శత్రుత్వం ఎవరితో తెచ్చుకోకూడదు. ఒక్కసారి శత్రుత్వం వస్తే ఆ శత్రువుని పూర్తిగా నాశనం చేయాలి తప్ప కొంచెం కొంచెం వాడిని బాధ పెట్టి విడిచిపెట్టరాదు. విడిచిపెడితే వాడు ఎప్పుడో కొంప ముంచుతాడు. మూడవది రోగం. అసలు రోగం రాకుండా చూసుకోవాలి. హోమ్ మేడ్. ఏమిటి హోమ్ మేడ్? నీ మొహం నీ ఇంట్లో ఏమన్నా చేసావా? వాడి పేరుకి హోమ్ మేడ్ అంటాడు. అది హోమ్ మేడ్ కాదు, మాంధాత కాలం నాటి ఆయిల్ అది. చాలా చోట్ల ఇప్పుడు అమ్ముతున్నారే పుణుకులు. ఆ పుణుకులు ఏంటనుకుంటున్నారు? నూనె మాంధాత ఇచ్చాడు, మూకుడేమో వాళ్ళ ఆవిడిచ్చింది. ఆ నూనె మరగబెట్టి మళ్ళీ అందులో నూనె పోసి పకోడీలు వేయించి వాటిని మళ్ళీ ఇస్తుంటాడు. లేకపోతే ఈ నూనె పారబోసి పాపం మీకోసం తాజా నూనెతో వేసి పెడతట. బయట ఫుడ్ అంటే అంతే, అంత తేలిగ్గా దాన్ని నమ్మకూడదు. అందువల్ల ఏమవుతుందన్నమాట, ఇటువంటివి తింటే రోగాలు వస్తాయి. అందువల్ల ముందు బయట చెత్త తినకుండా జాగ్రత్తగా ఆరోగ్యం కాపాడుకోవాలి, రోగం రాకుండా చూసుకోవాలి. రోగం వచ్చిందా పూర్తిగా ఏదో రకంగా మందు వేసి దాన్ని నాశనం చేయాలి తప్ప దాన్ని ఉపేక్షించరాదు. ఒక మందు ట్యాబ్లెట్ వేసి మళ్ళీ వదిలేస్తే అంతకంతగా రోగం పెరిగిపోతుంది, నాశనం అయిపోతారు. అందుకని ముందు ఏమన్నాడు ఇక్కడ?
కంసుడితో మంత్రులు మంచి మాటే చెప్పారు. రోగము రాకుండా చూసుకొనవలను, వస్తే పూర్తిగా నాశనం చేయాలి, నిర్లక్ష్యం చేస్తే వాడి శరీరం నాశనం అవుతుంది. ఈ మూడింటి విషయంలో మెత్తబడకూడదు. పురాణములు గొప్ప సందేశాలు ఇస్తాయండి. వ్యసనములకు లొంగకు, రోగములు రాకుండా చూసుకో, ఎవరితో శత్రుత్వం రాకుండా చూసుకో. ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పే సామెతలన్నీ మన పురాణాలవే. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేదే, అది ఇందులోంచి వచ్చిందే. అన్ని వేదములు పురాణముల్లోంచి వచ్చినవి. ఎక్కడికి వెళ్ళినా కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మహాత్ములు అందించారు మనకి ఈ విషయాన్ని. ఈ సూత్రం విడిచిపెట్టి నువ్వు అనవసరంగా శత్రుత్వం తెచ్చుకున్నావు దేవతలతో. అలాగని దేవతల్ని పూర్తిగా నాశనం చేయలేకపోయావు, చెయ్యలేం కూడా. ఇప్పుడు దేవతలు నీ చేతిలో దెబ్బతిని ఆ కసితో విష్ణువుని వేడుకున్నారు. ఇప్పుడు ఆ విష్ణువు కృష్ణుడి రూపంలో పుట్టి నిన్ను చంపబోతున్నాడు. చూసాము ఎంత గొడవ వచ్చిందో. సరే, అయ్యిందేదో అయ్యింది. ఇప్పుడు విష్ణువుని చంపితే కానీ నువ్వు సుఖంగా ఉండవు. విష్ణువు దొరకడు, చంపడం ఎలాగా? కాబట్టి విష్ణువుని చంపడానికి నీకు ఒక మంచి మార్గం చెబుతాం. విష్ణువు ప్రత్యేకంగా రూపంతో ఉండడు. ఆయన ఎక్కడుంటాడు? ఆవులలో ఉంటాడు, విప్రులలో ఉంటాడు, ఓర్పు ఉన్న వాళ్ళలో ఉంటాడు, యజ్ఞములు జరిగే చోట ఉంటాడు, ధర్మకార్యములలో ఉంటాడు, కరుణ ఎక్కడుంటే అక్కడ ఉంటాడు, సత్యం పలికే వాళ్ళలో ఉంటాడు, యజ్ఞములు జరిగే చోట ఉంటాడు, తపస్సు ఉన్న చోట ఉంటాడు, ఇంద్రియ నిగ్రహం ఉన్న చోట ఉంటాడు, శ్రద్ధతో పురాణం వినే వాళ్ళల్లో ఉంటాడు, శాంతి ఉన్న చోట ఉంటాడు. ఇవి కలిగిన వాళ్ళని చంపి పారేస్తే ఇక విష్ణువుకి ఉండడానికి శరీరం లేక నాశనం అయిపోతాడు. ఇది వాళ్ళ తెలివితేట. కాబట్టి విష్ణువుని నాశనం చేయాలంటే ఏం చేయాలి? కనిపించిన బ్రాహ్మణ్ణి చంపేయి, ఆవుల్ని చంపేయి, యజ్ఞములను పాడు చేసేయి, శ్రద్ధగా పురాణం వింటున్న వీళ్ళందరినీ నరికి, శాంతంగా ఉండేవాళ్ళని చంపేయి, కరుణతో ఉన్నవాళ్ళని చంపేయి, ఓర్పుతో సహనంతో ఉన్నవాళ్ళని చంపేయి. ఈ పిచ్చి మాటలు కాకపోతే ఇలాంటివి చేస్తే పాపం పెరుగుతుంది. కానీ ఇవి లేకపోతే విష్ణువు లేకుండా ఉంటాడా? వీటి జోలికి వస్తే తొందరగా వచ్చి వీడిని నాశనం చేస్తాడు. కానీ వాళ్ళు అలాంటి సలహాలు ఇచ్చారు. నువ్వు మన వాళ్ళని పంపితే రేపటి నుంచి వాళ్ళు ఈ ధర్మకార్యాలు చేసే వాళ్ళందరినీ చంపి పారేస్తారు. ఇక రెండవది, ఎవడో నిన్ను చంపేవాడు పుట్టి పెరుగుతున్నాడని కదా అమ్మవారు అన్నది. మొత్తం ఈ భూమండలంలో ఉన్న పిల్లలందరినీ చంపి పారేస్తే ఇక నిన్ను చంపేవాడు పెరగడు. ఈ పనులకి లీడర్షిప్ మన పూతనగా రక్కయ్య ఉందిగా, ఆవిడకి అంటగట్టు. ఈ పూతన నేతృత్వంలో పూతన, శకటాసురుడు, తృణావర్తుడు, బకాసురుడు, వత్సాసురుడు, అఘాసురుడు, కేసి, ధేనుకుడు, అరిష్టుడు వీళ్ళందరూ పెడతారు. దాంతో చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ చచ్చిపోతారు. పిల్లలంతా చచ్చిపోతే నువ్వు చావకుండా బతుకుతావు. అనగానే ఆహాహా, మీరురా మంత్రులంటే, మీకు క్యాబినెట్ ర్యాంక్ కంటే ఎక్కువ ర్యాంక్ ఇచ్చేశాను, జీతాలు పెంచేశాను అని మెచ్చుకొని ఇక అక్కడి నుంచి విధ్వంసం సృష్టించడానికి భటులు పంపాడు. వెదకి వెదకి దైత్య వీరులు సాధుల నడప వారి బలములు అడగిపోయే యశము సిరియు భద్రవాయువు సత్యంబులార్య హింస చేయనడవుగాది. వెతికి వెతికి ఈ రాక్షసులు గోవుల్ని చంపేస్తూ ఉంటే, విప్రులను చంపుతూ ఉంటే, యజ్ఞములను పాడు చేస్తూ ఉంటే, ఋషులను నాశనం చేస్తూ ఉంటే వాళ్ళంతా కకావికలై పారిపోయి పొండరీకాక్ష రక్ష రక్ష అని విష్ణువుని వేడుకున్నారు. క్రమంగా ఈ రాక్షసుల ఆయువు నాశనం అయిపోయింది, కీర్తి పోయింది. మహాత్ముల జోలికి వస్తే కీర్తి నశిస్తుంది, ఆయువు నశిస్తుంది. సర్వనాశనానికి మూల కారణం మహాత్ముల జోలికి రావడం అన్నారు. ఇంకా అక్కడ రేపల్లెలో తెల్లవారి లేవగానే యశోదాదేవి తన పక్కలో ఉన్నటువంటి కృష్ణుడు చూచి మురిసిపోయింది. ప్రసవం అయ్యింది కానీ తనకి కొడుకు కూతురు ఎవరు పుట్టారో తెలియదుగా, కాబట్టి కృష్ణుడే తన కొడుకు అనుకున్నది. శ్రీకృష్ణుడు పుట్టడంతో బృందావనంలో గొప్ప పండుగ వచ్చేసింది. ఆవులు అటు ఇటు ఎగిరి గంతులేసాయి, ఆబోతులు రంకెలు వేసాయి, లేగదూడలు తోకల పైకెత్తి అటు ఇటు పరిగెత్తాయి. ఎంతెందుకు అక్కడ మళ్ళీ తగ్గించావు తల్లి, తగ్గిస్తే అసలు వినపడదు. ఇదో సమస్య, ఇది రౌడీ. కొన్ని ఆవులు ఒట్టిపోయాయి పాపం, అంటే పాలుగవు, వాటిని గొడ్డుటావులు అంటారు. కృష్ణుడు పుట్టగానే గొడ్డుటావులు కూడా పితకకుండా పొదుగుల నుంచి పాలు వర్షంగా కురిపించాయి.
అది వర్షాకాలం కదా, కాబట్టి యమునా నది ఎర్రని నీళ్లతో ప్రవహిస్తోంది. సాధారణంగా యమున నల్లగా ఉంటుంది, వర్షాకాలంలో ఈ బురద నీళ్ళు వస్తాయి కాబట్టి ఎర్రగా ఉంది. ఎర్రని యమునా నది జలాలలోకి ఈ ఆవుల పాలు వర్షంలో ప్రవహించి కలిస్తే మొత్తం యమునంతా క్షీరసాగరంలో అయిపోయిందన్నారు. అంటే ఎన్ని పాలు గురించి ఆలోచించండి. పెళ్ళుగా మొదవుల పొదుగులు జల్లించెం బాలు సంభవ వేళ. అది కృష్ణుడి యొక్క ప్రభావం. అంటే సహజంగా రోజు పాలిచ్చే మంచి ఆవులు పాలు కొరవడం ఆశ్చర్యం కాదు, కానీ గొడ్డుటవులు కూడా పాలిచ్చేయండి. ఆ సమయంలో నందుడు అమ్మయ్య ఇన్నాళ్ళకి నాకు కొడుకు పుట్టాడనే ఆనందంతో ఆవులు పట్టుకొచ్చి మంచి మంచి ఆవులు దూడలతో పాటు ఉన్నటువంటి వాటిని చదువుకున్న పండితులకి, బ్రాహ్మణోత్తములకి, పొగిడే వాళ్ళకి, పేదవాళ్ళకి ఎన్నో ధనరాశులతో పాటుగా దానం చేశాడు. ఇలా దాన ధర్మాలు చేశాక ఇప్పుడు పిల్లవాడికి మంగళ స్నానం చేయించాలనుకున్నారు. ఈ వార్త మొత్తం బృందావనంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రేపల్లి ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది. నిమిషంలో తెలిసిపోతుందండి, వార్తకేముంది. ఆడవాళ్ళు ఎంత ఆనందపడిపోయారు. ఆహా, ఎంతకాలానికి మనం మంచి వార్త విన్నాం అనుకున్నారు. ఆ రోజుల్లో ప్రేమలు అలా ఉండేవి. అందులో యశోదానందులు అంటే అందరికీ ఇష్టమే కదా. నందుడు వాళ్ళ మహారాజు, ఎంతో ప్రేమతో చూస్తాడు అందరినీ, తన పౌరుల్ని. అందుకని వాళ్ళంతా ఆనందంతో పొంగిపోయారు. ఏమి నోము ఫలము ఇంత పృతక వార్త వింటి మబలలారవీనులరా, మన యశోద చిన్ని మగవానిగనెనట చూచి వత్తమమ్మ సుదతులారా. మనం ఏమి నోమును వచ్చాము, ఇన్నాళ్ళకి ఒక శుభవార్త విన్నాం. ఇన్నాళ్ళకి అంటే అప్పటికి యశోదకి సరిగ్గా షష్ఠి పూర్తయిందండో. షష్ఠి పూర్తయ్యే సమయంలో పుట్టాడు. ఇంకా పిల్లలు పుట్టని డిక్లేర్ చేశారు వాడికి. అటువంటి సమయంలో ఇంతకాలానికి ఒక శుభవార్త విన్నాం. మన యశోదాదేవి ఓ చిన్ని పిల్లవాడిని కన్నదట. చిన్ని పిల్లవాడిని కనకపోతే నా అంతవాడిని వాడని కంటాడా? అంటే చిన్ని మగవాడు అనే శబ్దం ఎప్పుడు వాడతారు అంటే, లేక పిల్లలు పుట్టరు అనుకున్న సమయంలో పుట్టే పిల్లల్ని చిన్ని మగవాడు అని అచ్చ తెలుగులో వాడేవారు పూర్వకాలంలో. కాబట్టి మామూలుగా పిల్లాడు పుట్టాడు అంటే సహజంగా పుట్టినవాడు, సమయంలో సకాలంలో పుట్టినవాడు. చాలా కాలం దాకా పిల్లలు పుట్టకుండా ఎంతో కష్టపడ్డాక ఎప్పటికో సంతానం కలిగితే అప్పుడు చిన్ని మగవాడు అనేవారు అన్నమాట. దైవానుగ్రహం వల్ల ఇంతకాలానికి ఒక కొడుకు పుట్టాడు అనడానికి అంత మంచి మాట వాడారు. చూసొద్దాం రండి అనుకుని వాళ్ళంతా స్నానాలు చేసి మంచి అలంకారాలు చేసుకున్నారు. చీరలోని పూర్వం ఉండేవి. పూర్వం ఆడవాడు చీర అని ఒక పదార్థం కట్టేవారు. అలా చీరలు కట్టుకొని, జడలు వేసుకొని, ముడులు వేసుకొని, ఊళ్ళంతా నగలు దిగవేసుకొని, ఒక్కొక్కళ్ళ శరీరం మీద కేవలం 3 కేజీలకి తక్కువ కాకుండా మినిమం బంగారం ఉండేది ఆ రోజుల్లో. 3 కేజీలు బంగారపు నగలు వేసుకుంటే వాళ్ళు పేదవాళ్ళు. ఇంకా గొప్ప వాళ్ళు ఎలా వేసుకునేవారో ఆలోచించండి. అసలు మహారాజులు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కంకణాలు, నడుముకి బంగారపు వడ్డాణాలు, గొలుసులు, కాళ్ళకి పట్టీలు, ఎంతంత బంగారం ఉండేదండి. యుద్ధంలో చచ్చిపోయిన తర్వాత ఈ బంగారం పోగేలాక తల ప్రాణం తోక్కొచ్చిందన్నారు మహాభారత యుద్ధంలో. ఏకంగా 18 అక్షౌహిణీల సైన్యం చచ్చిపోతే వాళ్ళ శరీరం మీద ఉన్న బంగారం కూడా తగలబెట్టవలసి వచ్చింది. తీయడానికి మనుషులు లేరట. ఇప్పుడైతే మన వాళ్ళు మొత్తం పట్టుకుపోతారు అనుకోండి. అందులో చెప్పొచ్చేది ఏంటంటే, ఆ రోజుల్లో బంగారం అటువంటిది. ఎంతమంది దండయాత్ర చేసి ఎంత దోచుకుపోతే కూడా ఇంకా భారతదేశంలో అంత సంపద ఉందంటే ఆలోచించండి. ఈ బ్రిటిష్ వాడు దోచిన సంపదను లెక్కట్లే మనం. అయినా ఇప్పటికీ అనంత పద్మనాభస్వామి నిధులు బయటపడుతున్నాయంటే ఆనాడు ఈ దోపిడీగాళ్ళు లేని రోజుల్లో అంత సంపద ఉండేదన్నమాట. ఆ నగలన్నీ వేసుకుని బయలుదేరారు. వెడుతున్నంతసేపు యశోదని పొగుడుతూ, నందుని పొగుడుతూ వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే స్నానమునకు సిద్ధంగా ఉన్న కృష్ణుడు కనపడగానే పులకించిపోయారట వాళ్ళు. యశోద ఎంత అందగడమని కొడుకు, పిల్లలు పుట్టలేదు అని బెంగపెట్టుకున్నందుకు, ఇంత ఆలస్యంగా పుట్టినందుకు ఇంత అందగాడు కృష్ణుడు పుట్టుకొచ్చాడు, మాకు ఉన్నారు చీవిడి విక్కు పిల్లలు అనుకున్నారట. ఆలస్యంగా పుట్టినా, లేటుగా పుట్టినా, లేటెస్ట్గా పుట్టాడు అన్నట్టుగా ఉన్నాడు, చాలా బాగుందని పొగిడారు. స్నానం చేయిస్తామన్నారు. మీరందరూ ఒకేసారి ఈ పిల్లవాడికి స్నానం చేయిస్తే ఉక్కిరి బిక్కిరైపోతాడు, నేనే దగ్గరుండి చేయించుకుంటానంది ఆవిడ.
పూర్వం ఏంటో పుట్టగానే స్నానం చేయించేవారు, పురిటి స్నానం. అప్పుడు పిల్లలంతా ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు అసలు స్నానం ఎక్కడుంది? అప్పుడు అమ్మమ్మల ఇళ్లల్లో పుట్టేవారు, ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు ఆసుపత్రిలో పుడుతున్నారు, పుట్టిన దగ్గర రోజు హాస్పిటలే. అసలు హాస్పిటాలిటీ అంటే అదేమో, ఈ పిల్లలకి హాస్పిటాలిటీ అలా అయిపోయిందన్నమాట చివరికి. ఆ రోజుల్లో అందుకని పెందరాళే స్నానం చేయిస్తానని వాళ్ళే నలుగు పెట్టి మంచి శుభ్రమైనటువంటి సుగంధ ద్రవ్యములు కలిపిన జలాలతో స్నానం చేయించారు. ఎప్పుడూ క్షీరసాగరంలో పడుకునే పరమాత్ముడు, ఆయన పాదాల నుంచి గంగ పుట్టింది. అటువంటి స్వామి ఇది పాలసముద్రపు జలాల్లో పడుకునేవాడు, పాదాల నుంచి గంగ పుట్టించినవాడు, కొత్తగా నీళ్లు ఎరగనట్టుగా నీళ్లు పోయించుకుని స్నానం చేశాడు. అనంతరం శరీరాన్ని శుభ్రంగా తుడిచి మంచి పట్టుబట్టలు కట్టారు, బుజ్జి బుజ్జి గుడ్డలు కట్టారు, కస్తూరి తిలకని తీర్చిదిద్దారు, ఉయ్యాల్లో పడుకోబెట్టారు. ఓ బంగారపు ఉయ్యాలు చేయించుకుంది ఆవిడ ముందే. ఆ ఉయ్యాల్లో పడుకోబెట్టగానే ఆడవాళ్ళంతా వచ్చి, స్నానం ఎలాగో మేము చేయించలేకపోయాం, కనీసం ఈ ఊయలలో ఊపే భాగ్యం అన్న ఇమ్మన్నారట. ఉన్నదేమో ఒక్క ఉయ్యాల, వీడు చూస్తే 100 మంది ఉన్నారు, ఎంతమంది ఎలాగా ఊపడం? అందుకని యశోద ఉయ్యలకు అటో తాడు ఇటో తాడు కట్టి అందరూ వరుసగా నిలబడి తాడు పుచ్చుకొని కొంచెం మెల్లగా ఊపండి, మరి పిశాచాల్లో ఊపకుండా అనగానే ఈ తాడు ఆ తాడు పట్టుకుని అటు ఇటు కొందరు నిలబడి అలా మెల్లగా శుతిమెత్తగా సుకుమారంగా ఉయ్యాలు ఊపారు. జో జో కమలదళే క్షణ జో జో మృగరాజ మధ్య జో జో కృష్ణ జో జో పల్లవకర పద జో జో పూర్ణేందు వదన జో జో అనుచు. పూర్ణచంద్రబింబం లాంటి అందమైన ముఖం కలిగిన కృష్ణ నిద్రపో. సింహం నడుము లాంటి సన్నని నడుము కలిగిన కృష్ణ నిద్రపో. అప్పుడే పుట్టిన చిగురుటాకుల్లాగా శృతిమెత్తగా కోమలంగా ఉన్న పాదాలు చేతులు కలిగిన కృష్ణ నిద్రపో అంటూ కృష్ణుడిని జోలపాట పాడి మృదుమధురంగా పాడి జోకొట్టారు. వాళ్ళు పాడుతూ ఉంటే ఎండిపోయిన చెట్లకి చిగుళ్ళు వచ్చాయట, అంత బాగా పాడారట. కొంతమంది పాడతారంటే నిజంగానే చచ్చిన చెట్లు బతుకుతాయి, రాళ్ళు కరిగి నీళ్ళు అవుతాయి. అంత గానమాధుర్యాన్ని చూపించేవాళ్ళు ఉండేవారు, ఇప్పటికీ ఉన్నారు, అప్పటికీ ఉన్నారు అనుకోండి. ఘంటసాల పాడుతూ ఉంటే రాళ్ళు కరిగిపోవు, కొందరు పాడితే ఈ కరిగిన నీళ్లు పడి రాళ్ళు అయిపోతాయి. కానీ వాళ్ళు మృదువుగా పాడారన్నమాట. శ్రీకృష్ణమాయ అని ఓ మా చిన్ననాటి సినిమా ఒకటి ఉంటే, చాలా పాత సినిమా, 1955, 56 ఆ టైంలో తీశారు. అందులో నిజంగా జోలపాట పాడతాడు ఘంటసాల వారు. బహుశా నా అనుమానం నారదుడు మళ్ళీ భూలోకంలో పుట్టి ఆ రూపంలో పాడేసి పోయడం అనిపిస్తుంది అనమాట. నిదురించవయ్యా నా చిన్ని తన్నయ్య ఈ పూల చంపాల ఉయ్యాలలో జో జో. నిదురించవయ్యా నా చిన్ని తన్నయ్య ఈ పూల చంపాల ఉయ్యాలలోగి జో 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 జో. నీ తండ్రి దేవర్షి మీ తాత ధాత ముత్తాత సౌరి ముక్తి ప్రదాత నీవే రామా పాలి పుణ్యాల రాశి జో జో అని పాడితే నిద్రపోకే అవుతాడు. అంతేగాని జో అని అరిస్తే దెబ్బగానే ఉలిక్కి వెళ్ళేసిపోతారు. మా దగ్గర ఒక ఆయన ఉండేవాడు, ఆ మంత్రం చదివితే ఇక్కడ చదివితే మొత్తం దేవతలు పోయి రాక్షసులు వచ్చేవారు. అదొక కర్మ, ఆ కంఠం అంత భీకరంగా ఉంటుంది. మహానుభావులు ఆనాటి ఆ స్త్రీమూర్తులంతా ప్రేమగా పాడుతూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్ముడు గాఢంగా నిద్రపోయాట.
అదే భాగవతంలో చెప్పబడిన ఉత్తమ ఘట్టం. శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడికి ఏనాడు నిద్ర ఎరగని వాడికి నిరంతర నిర్నిద్రుడు అని ఆయనకి పేరు. అంటే ఎప్పుడు నిద్రపోడు. అటువంటి వాడిని ఉయ్యాల్లో పడుకోబెట్టి నిద్రపుచ్చారట వాడు. ఆయన కూడా నిజంగా ఆయన కన్ను మూసి నిద్రపోతే ప్రపంచాలు నాశనం అయిపోతాయి. ఆయన కన్ను మూసాడా ప్రళయం వస్తుంది. అందుకని నిజంగా నిద్రపోడు, నటిస్తాడు. ఇప్పుడు వాళ్ళంతా జ్వాలపాడుతూ ఉంటే నిద్రపోతున్నట్టు నటించాట. అదే అన్నమాచార్యులు వారు జో అచ్యుతానంత జో జో ముకుంద రావ్య పరమానంద రామ గోవింద జో జో అని పాడాడు. వేదవ్యాసుని యొక్క అంతరార్థమే వేరు. అన్నీ కళ్ళకు కట్టినట్టు వర్ణించాడు. తెలుగులో అనువాదం చేసిన పోతన గారు కూడా అంతకంటే బాగా అద్భుతంగా అనువాదం చేసి ఆత్మని మనకు అందించాడు. అందుకే జీవితంలో ఒక్కసారైనా పోతన గారి భాగవతాన్ని సంపూర్ణంగా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా చదవాలి లేదా వినాలి. 40 రోజులు భాగవతం ఉంటుంది. అది గుంటూరులో 2016లో చెప్పినట్టున్నాను బహుశా. ఆ భాగవతం 40 రోజులు వింటే పూర్తిగా ఇంచుమించుగా మీరు విన్నట్టే అవుతుందన్నమాట. ఎటువంటి లీలలు! భాగవతంలో ఏ ఘట్టమైనా గొప్పదైనా శ్రీకృష్ణ పరమాత్మని బాల్యలీలలు మాధుర్య భక్తితో కూడినవి, మధురమైన భక్తితో కూడినవి. మధురాధిపతే అఖిలం మధురం అన్నారు. అందుకే అప్పుడు స్వామి నిద్రపోతున్నట్టుగా ఉన్నట్ట. ఆయన అలా నిద్రపుచ్చాక నందుడు ప్రతి సంవత్సరము కంసునికి కప్పం కట్టవలసిన సామంతరాజు. అందులో అడవుల్లో ఉండి కప్పం కట్టకపోతే వాడు దుర్మార్గుడు ఏం చేస్తాడో తెలియదు. అందుకని కృష్ణుడు పుట్టిన వెంటనే ఆలస్యం చేయకుండా 2-3 రోజుల్లోనే కప్పాలన్నీ సిద్ధం చేయించి వాటిని పట్టుకెళ్ళి కంసునికి ఇచ్చేశాడు. కంస మహారాజా, నీకు ఈ సంవత్సరం కట్టవలసిన ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేసాను అన్నాడు. నిజానికి కప్పం పేరుతోటి ఆయన వసుదేవుడు చూడడానికి వెళ్ళాడు. వసుదేవుడు చెరసాల నుంచి బయటకు వచ్చాడు. పాపం పిల్లలందరినీ పోగొట్టుకున్నాడు. ఆయన్ని చూద్దాం అని ఈ పన్ను కట్టిన తర్వాత వసుదేవుడి దగ్గరికి వెళ్ళగానే వసుదేవుడు అతడు చూడటంతో పోయిన ప్రాణం తిరిగి వస్తే చచ్చిపోయిన శరీరం ఎలా కదులుతుందో అలా కదిలాడు అన్నారు. ప్రాణము పొందిన బొందియును బోలె పొలుపారుచు. ఒకడు చచ్చిపోయాడు, వాడిని తగలబెట్టడానికి తీసుకెడుతుంటే మళ్ళీ ప్రాణం వచ్చింది శరీరంలోకి. అలా ప్రాణం రాగానే కట్టెలా ఉన్న శరీరం కదిలింది. అదిగో ఇంతకాలం చెరసాలలో ఉండడం వల్ల ప్రాణం ఉన్నప్పటికీ శవంలో ఉన్నాడు పాపం వసుదేవుడు. ఇప్పుడు బంధువుని నందుణ్ణి చూడటంతో శరీరంలోకి వెళ్ళి ప్రాణం వచ్చినట్టయి ఎదురుగుండా వెళ్ళి కౌగిలించుకొని ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి ఆ తర్వాత ప్రశ్న వేశాడు. వచ్చిన వాడు పశువుల కాపరి కదా, అందువల్ల వారి వారి వృత్తికి తగినట్లుగా ప్రశ్న వెయ్యాలి. పశువుని వెప్పుకునేవాడిని ఏమంటే మినువులు ఎలా ఉన్నాయని అడిగితే ఏం బాగుంటుంది. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ఎంతసేపు కంప్యూటర్ల గురించి వాటి గురించి అడగాలి. సాఫ్ట్వేర్ వాడి దగ్గరికి వచ్చి సంగీతంలో తిలకాంభోజీ రాగం తెలుసా అంటే వాడికేం తెలిసాడు మొహం. కాంభోజీ తెలియదు, అంభోజీ తెలియదు. అందువల్ల పశువృత్తిలో ఉండడం వల్ల నాయన మీ పశువులకి రోగములు లేకుండా ఆరోగ్యంగా ఉన్నాయా, దూడలు పెరుగుతున్నాయా, కోడి దూడలు వస్తున్నాయా, ఆవులు పాలిస్తున్నాయా, మీ పశువుల శాల దగ్గర పచ్చగడ్డి బాగా దొరుకుతుందా, నీళ్లు సమృద్ధిగా దొరుకుతున్నాయా, చిరుత పులులు మొదలైనటువంటి భయంకరమైన జంతువులేవి మీ గోశాలల దగ్గర తిరగడం లేదు కదా అని ప్రశ్నించి అనంతరం నీకు ఈ మధ్యనే కొడుకు పుట్టాడని తెలిసింది, నీ కుమారుడు బాగున్నాడా, నా కొడుకు బలరాముడు ఎలా ఉన్నాడు అన్నాడు. అప్పుడు ఆయన ఉన్నాడు, నేనే నేను చూడడానికి రావాలనుకున్నాను కానీ దురదృష్టవశాత్తు రాలేకపోయాను. నీవు చెరసాలలో ఉన్నప్పుడు నిన్ను ఎవరు చూసినా వాళ్ళ మీద కక్ష పెట్టుకుని వాళ్ళ అంతం చూడడం మొదలెట్టాడు కంసుడు. అందుకే నీ దగ్గరికి రాలేకపోయాను, నన్ను క్షమించు. అయినా ఎప్పటికప్పుడు నీకు జరుగుతున్న అన్యాయం తెలుసుకునేవాడిని. ఏం చేయగలం మేము సామాన్యులం. నీకు దేవకికిల్ జనిల్చిన సుతానీకంబు తోడ్తోడమున్నీ కంసుండు వధిల్చె మీ సుతతుదిల్ హింసింపచేదప్పి తానాకాశంబునకే బాల అది దైవాధీనము ఆపద్దశం
శోకం బంధుని తజ్జుడు ఊరడుము నా సూనుడే నీ సూనుడు. నీకు దేవకీదేవికి వరుసగా ఎంతోమంది కొడుకులు పుట్టారు. పుట్టిన వాడిని పుట్టినట్టే దుష్టుడు కంసుడు సంహరించాడు. అది నాకు ఎంతో బాధ కలిగించింది. ఆఖరణ మీకు ఒక కుమార్తె పుట్టిందట. ఆ పిల్లని కూడా ఆ దుర్మార్గుడు చంపబోతూ ఉంటే ఆమె కంసుడి చేతుల్లోంచి ఆకాశంలోకి ఎగిరి అమ్మవారిగా మారి వాడిని శపించిందని విన్నాను. ఇదంతా చూస్తూ ఉంటే మన చేతుల్లో ఏమీ లేదని, అంతా దైవాధీనమని తెలుస్తున్నది. దైవాధీనమిదం జగత్. నీవు మహాత్ముడివి, వేదములు చదువుకున్నవాడివి, శోకం పొందకు. ఆపదలు వచ్చినప్పుడు ప్రాజ్ఞులు పండితులు తెలివైన వారు దుఃఖం పొందరు. చిన్న చిన్న వాటికి ఏడిస్తే అనారోగ్యం తప్పే ఉండదండి. జ్ఞాని ఆడవడట, ధైర్యంగా నిలబడతాడు, కష్టాల నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి నువ్వు కూడా ధైర్యంగా ఉండు. నీకు పిల్లలు లేరని బెంగ పెట్టుకోకు. నా కొడుకు నీ కొడుకే అనుకో, నా కృష్ణుణ్ణి నీ కొడుకే అనుకో అన్నాడు. నా సూనుండే నీ సూనుడు. చూసారు ఎలా వస్తుందో నోట్లోంచి మాట. తెలియకుండానే నా కొడుకు నీ కొడుకు అనుకో అన్నాడు ఆయన. దాంతో వసుదేవుడు దిక్కుపడ్డాడు. ఓరి నాయనో, ఈయనేమో నిజాలు బయట పెట్టేస్తున్నాడు. నా చుట్టుపక్కలంతా సిబిసిఐడి సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆడికి నా బెడ్రూమ్లో కూడా సీసీ కెమెరా పెట్టేశారు. కనెక్షన్ ఉందో లేదో తెలియదు కానీ. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు పొరపాటున ఇక్కడ ఎవడైనా నా కొడుకు నీ కొడుకే అనుకో అని ఈ నందుడన్న మాట వింటే, ఏమో అమ్మవారు చెప్పిన ఈ కొడుకు వీడేమో అనుకుని ఆ పిల్లవాడిని ఏమైనా చేసే ప్రమాదం ఉంటుందని కంగారు పడి వెంటనే మాట మార్చేసి, మహాత్మా, మహారాజు గారికి కట్టవలసిన కప్పం కట్టావు, నన్ను చూచావు, నేను నిన్ను చూచాను, మనిద్దరికీ శుభం కలిగింది. ఇక మారు మాట్లాడకుండా వెంటనే ఇంటికి వెళ్ళిపో. నాకెందుకో నా మనస్సులో కొంత కీడు శంకిస్తున్నది, నా మనస్సు కీడు శంకిస్తున్నది. నీ కుమారునికి కష్టములు రాబోతున్నాయి, గండములు రాబోతున్నాయి, పిల్లవాడిని జాగ్రత్తగా కాపాడుకో. నా మనసు చెప్పిందంటే అది నిజం. వెంటనే వెళ్ళిపోయి కృష్ణుడిని రక్షించుకో అనగానే, శుభమాని కొడుకు పుట్టాడని చెప్పడానికి వస్తే ఈయనేమిట్రా బాబు గండాలంటాడు. అయినా వసుదేవుడి మాట కాదనకూడదనుకుని హుటాహుటిన రేపల్లెకి బయలుదేరాడు. ఈలోపు జరగవలసింది జరిగిందిరండి. కంసుడు పంపించగా చిన్నపిల్లల్ని చంపడానికి పూతన బయలుదేరింది. పల్లెలు, పట్టణాలు, మందలు అవి ఇవి అనే తేడా లేకుండా అన్ని చోట్లకి తిరిగింది. తిరిగి చివరికి అందరినీ చంపేసింది. ఒక్క 4-5 రోజుల్లో చిన్నపిల్లలందరినీ చంపేసింది. ఎక్కడైనా ఒక ఇంట్లో పిల్లాడు ఉంటే ఓ స్త్రీ రూపం ధరించి అందగత్తిగా వారి ఎక్కడికి రావడం, ఆ పిల్లలకి బలాత్కారంగా చందుబాలు ఇవ్వడం, ఆ చందుబాలలో విషం కలిపివ్వడం, దాంతో పిల్లలు చచ్చిపోవడం. ఇది దాని వృత్తి. 4-5 రోజుల్లో మొత్తం పిల్లలంతా పోయారట. దాంతో ఎక్కడ పిల్లలే కనపట్టలేదు, లోకంతో గొడ్డుపోయిందా అనుకుందిట. అది కనుక ఒకసారి నాకు కనబడితే పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి, పాత బస్తీకి పంపేస్తాను. ఇక మనకి వెంట ఉండదు. కానీ అదేంటో ఈ దుష్ట పీనుగులు వాళ్ళ జోలికి వెళ్ళకుండా మన వాళ్ళ జోలికి వస్తారు. సరే, అదో పక్కన పెడితే ఇక పిల్లలే లేరు ఎలాగా అనుకుంటుంది అది. అలా అనుకుంటూ నందగ్రామానికి వచ్చింది. ఆకాశంలో ఆ పల్లెటూరు చుట్టూ తిరుగుతూ ఉంటే కృష్ణుడు చూశాడు పైన ఎగురుతున్న అక్కయ్య గారిని. ఓహో వెర్రప్ప, ఓ పైనన్నవా, ఇంతమంది పిల్లల్ని చంపిన నీ సంగతి నేను చూస్తాను అనుకుని దాన్ని ఆకర్షించడానికి ఏడవడం మొదలెట్టి క్యార్ క్యార్ అని ఏడ్చి మళ్ళీ నిద్రపోయాడు. ఈ చిన్న ఏడుపు ఆవిడని ఆకర్షించింది. అమ్మయ్య, దొరికాడురా కుర్రాడు ఒకడు. నందగృహంలో బాలుడి నాదం వినబడింది. ఈ పిల్లవాడి అంతం చూస్తాను అనుకుని టక్కన భూమికి దిగింది. తన మాయాశక్తితో పరమసుందరిగా మారిపోయింది. అసలు సుందరి కంటే ఈ కపట సుందరి ఇంకా ఎక్కువ అందంగా ఉందండి. అసలు మీరు ఎప్పుడైనా చూడండి, ఒరిజినల్ అందం కంటే మేకప్ చేసుకునేవాడు మెరుస్తారు. ఆ తర్వాత తెలుస్తుందండి, అది వేరే విషయం. నాకు ఒకసారి అనుభవం, ఒక మంచి ప్రసిద్ధికెక్కిన ఛానల్కి వెళ్ళాను ఇంటర్వ్యూకి, ఈ ధర్మ సందేహాలకి. ధర్మ సందేహాలు ఎదురుగుండా ఒక వ్యాఖ్యాత్రి యాంకరిని ప్రశ్నించింది. అన్నీ అయిపోయిన తర్వాత ఇక నేను కారు దగ్గరికి వెళ్ళబోతుంటే కాసేపటికి ఒక ఆవిడ వచ్చి, వెళ్ళొస్తావు గురువు గారు అంది. ఎవరమ్మా నువ్వు అన్నాను ఆవిడ చూసి. ఇదేంటండి అలా అంటారు, ఇప్పటిదాకా ప్రశ్నించింది నేనే యాంకర్ని అంది ఆవిడ. యాంకర్ కాదు, బేకర్లో ఉంది.
ఆ మొత్తం మేకప్ తుడిచేస్తే ఆవిడ చూస్తే గౌడి గేదె పిల్లలో ఉంది. అందులో చెప్పొచ్చింది ఏంటంటే క్షణాల్లో మారిపోతారు ఆ మేకప్ వల్ల. ఆ ముఖం చూసి మెరిసిపోయి ఏదో అనుకుంటారు వీడు ఉత్తి భ్రమ. అందుకని ఈ మేకప్పు, జూన్ కప్పు, జూలై కప్పు తీసేసి ఒరిజినల్గా ఉంటేనే అది వేరే విషయం. ఇది తన మాయతో, రాక్షసీ మాయతో అద్భుత సుందరిగా మారిపోయింది. కరాలు కన్నులు గొప్ప చందులు కందు వందని చందురున్ బోలు మోమును కల్గులేదను బుద్ధి దూరని కౌను ఏరాళమైన పిరుందు పల్లవరాగ పాదకరంబులున్ చాలా దొడ్డగు కొప్పు నొప్పగా సర్వమోహనమూర్తితో మంచి తళతళ మెరిసిపోతున్న కళ్ళు, అసలు కళ్ళల్లోంచి మెరుపులు కనపడుతున్నాయిట. కళ్ళు చూస్తే బుట్టలో పడిపోతారన్నమాట. సమున్నత వక్షస్థలంతో ఉంది. చంద్రబింబంలో అయినా మచ్చ ఉంటుంది కానీ ఆవిడ ముఖంలో ఒక్క మచ్చ లేదు. అంటే మచ్చలేని చంద్రబింబమా అన్నట్టుగా ఉంది ముఖం. అసలు ఉందా లేదా అన్నంత సన్నగా ఉంది ఇటు నడుము అంటారండి. అంత సన్నగా ఉన్న నడుము ఉన్నవాడు ఎవడు కనపట్టలేదు కానీ నేను తప్ప. కాబట్టి అలా ఉంది ఇటు నడుము. మంచి సమున్నతమైనటువంటి అవయవాలతో, అందమైన గోళ్లతో, సర్వమోహనమూర్తితో ఉన్నది. పెద్ద కొప్పు, ఇంత జుట్టు ఉంది. ఆ జుట్టేమో ఇంత ముడేసుకుని ముడిలోంచి మళ్ళీ కొంత జుట్టు వదిలిందిట. ఆ వదిలిన జుట్టే నేల మీద అలా వెడుతూ ఉంటే వెనక నుంచి ఈడుస్తున్నట్టుగా ఉంది. అంత జుట్టు అనమాట. ఆవిడ కొప్పు వేసుకుని కొంత జుట్టు వదిలితే ఆవిడ నడుస్తున్నప్పుడు ఈ జుట్టు వెనక వైపు నేలంతా బరాబరా ఈడ్చి చీపురుగా టక్కర్ లేకుండా తుడిచేస్తుందిట. అంత జుట్టు ఉంది. అందులో మల్లె పువ్వులు తురుముకుంది, ఇంకా రకరకాల పువ్వులు పెట్టుకున్నది. కాంచన కుండల కాంతులు గండయుగంబున క్రేళ్ళురుకన్ జటపై మించిన మేలిమి మల్లెల తావులు మెచ్చి మదాళులు మెంటనురాన్ అంచిత కంకణ హార రుచుల్ చెలువారగ పైవలు వంచల మించించు కదారగ ఇందు నిభానన ఏగె కుమారుని ఇంటికి నై. చెవులకి బంగారపు కుండలాలు పెట్టుకున్నది. ఈ కుండలాల కాంతి బుగ్గల మీద పడింది. ఈ చెవుల బంగారపు కుండలముల కాంతి బుగ్గల మీద పడి గులాబీ రంగులో ఉన్న బుగ్గలు తడుక్కుని విరుస్తున్నాయి. ఏమంటించుకుందో రంగు, కానీ అందులో బుగ్గలు కూడా గులాబీ రంగులో ఉన్నాయట అంటారు. కానీ బుగ్గలు గులాబీ రంగులు ఉంటాయి నిజంగా. ఈ మేకప్, ఈ కాంతులు దీని మీద పడి ఇవి మెరిసిపోతున్నాయట. ఇంకా జడ నిండా మల్లె పువ్వులు దొరుకుతుంది. ఆ మల్లె పువ్వుల్లోంచి సువాసన వ్యాపిస్తోంది ఆ ప్రాంతం అంతా. ఈ సువాసనకి మెచ్చుకొని తుమ్మెదలు పైనుంచి కిందకి చేరి ఆ పువ్వుల మీద వాలి ఝుమ్మంటూ ఝంకారం చేస్తున్నాయి. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కంకణాలు వేసుకుంది, బంగారపు గాజులు. మెల్లగా ఒయ్యారంగా నడుస్తూ ఉంటే చేతులు కదులుతున్నప్పుడు ఈ చేతులకున్న బంగారపు గాజులు వెనక్కి ముందుకి కదులుతూ టింగ్ టింగ్ అని శబ్దం చేస్తున్నాయి. మెడ నిండా బంగారపు గొలుసులే. కదులుతున్నప్పుడు గొలుసులు కూడా కదులుతున్నాయి, అటు ఇటు దిగేసుకుంది అమ్మవారిలాగా నగలరు. ఇంకా ఒయ్యారంగా కొంగు కిందకు వదిలింది, చీర కొంగు. ఆ కొంగు ఈవిడ నడుస్తూ ఉంటే టింగురంగానే మరీ కులుగుతూ నడుస్తుంది. అందుకని ఆ చీర చెంగు కూడా నేల మీద పాకుతోంది. ఇలా చీర చెంగు కొంచెం కొంచెం నేల మీదకి జారుస్తూ చంద్రబింబం లాంటి ముఖంతో ఒయ్యారంగా కృష్ణుడు నిద్రపోతున్న ఉయ్యాల తొట్టి దగ్గరికి చేరింది ఈ రాక్షసి కుహనా సుందరి, కపట సుందరి. సంస్కృతంలో మానిని అంటే ఆవిడది స్త్రీ అన్నమాట. అందుకని ఇందాక పద్యం కూడా మానిని అనే ఒక వృత్తంలో రాశారు కవి గారు. అంటే స్త్రీని వర్ణించడానికి ఆ ఛందస్సు కూడా మానిని అంటారు దాన్ని. మానిని, కవిరాజ విరాజితము అని 2 ఛందస్సులు ఉంటాయి. మానిని ఛందస్సులో ముందున్న గురువుని 2 లఘువులు చేస్తే అది కవిరాజ విరాజితం. కవిరాజ విరాజితంలో 2 లఘువుల్ని గురువు చేస్తే అది మానిని. ఆ 2 ఒకే రకంగా ఉంటాయి అన్నమాట. కవిరాజ విరాజితంలో ఆదిశంకరాచార్యులు వారు అయ్యిగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతి, అక్కడ మేదిని అంటారు, నందిత మోదిని అండోయి, మేదిని కాదు. ఎందువల్ల అడగరే? వసిని, కామేశ్వరి, మోదిని,
విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని అని 8 మంది వాగ్దేవతలు ఉన్నారు. ఈ వాగ్దేవతలు లలితా సహస్రనామం రాశారు. అందుకే లలితా సహస్రనామ ప్రారంభంలో ఏమని ఉంటుంది? అస్య శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య వసిన్యాది వాగ్దేవతా ఋషయ. వసిని మొదలైన వాగ్దేవతలు ఋషులు. ఈ వాగ్దేవతలు ఎంతమంది అనమాట? 4. అమ్మవారికి కుడివైపు నుంచి 4, ఇటు నుంచి 4 పుట్టి మొత్తం 8 మంది అయ్యారు. ఈ 8 మంది వాగ్దేవతల పేర్లు ఏమిటి? వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని. అందులో ఒక ఆవిడ మోదిని. ఆ మోదిని యొక్క వాక్కులకు అమ్మవారు సంతోషపడింది. అందుకని నందిత మోదిని, ఆనందింపబడిన మోదిని కలది అని అర్థం అన్నమాట. చూసారా? అది కాక మేదిని కాదు. ఈ విధంగా తెలియక కొన్ని శబ్దాలు అలా వాడతాం. ఈ ఛందస్సుకి కవిరాజ విరాజతం అని పేరు అన్నమాట. దానికి ఒక ప్రత్యేకమైన నడక. ఇవన్నీ మేము అవధానాల్లో అన్ని రకాల ఛందస్సులో పద్యాలు రాసాం. ఒకప్పుడు ఏలూరు రోడ్ల మీద వర్షాకాలంలో ఏలూరు రోడ్లు భయంకరంగా ఉండేవి. ఆ రోడ్ల మీద పద్యం రాయమన్నారు. ఏది మానినిలు రాశానమాట. సోకర రాజులు పొంగవ వాజులు చూడగ వచ్చెడు నొక్కొక్కచో ఏ కడ గొట్టయో ఏ కడ మెట్టయో ఏది సరోవర రాజముకో ఈకర నిన్మన ఏలురిదారులు హృద్గతి నాపునికేమనుదునని. ఏది కొట్టో ఏది పెట్టో ఎక్కడ వర్షం కురిస్తే సరోవరంలా కనపడుతుందో ఓ పక్కన సోకర రాజులు పందులు, సోకరాజులు అంటే పందులు అన్నాడు. పొంగమ వాజులు ఆవుపోతులు పడుకుంటున్నాయి, గుడ్డి గుర్రాలు పడుకుంటున్నాయి, ఇవన్నీ కనబడుతున్నాయి. ఈ విధంగా ఏలూరి దారులు హృదయాన్ని ఆపేస్తున్నాయి అని ఎప్పుడో 1995 శతావధానంలో రాశాను చిన్నప్పుడు అనమాట. కాబట్టి అలాంటి అందమైన మానిని ఛందస్సులో ఈ పోతనని వర్ణించాడు ఆయన. అది రావడంతో ఇంతమంది ఆడాళ్ళు ఉన్నారు. పిల్లవాడేమో ఆకలితో ఏడుస్తూ ఉయ్యాల్లో మళ్ళీ సొమ్మసిల్లిపోతే వాడికి ఒక గుక్కెడు పాలు ఇవ్వడం లేదు. దిక్కుమాలిన ఆడాళ్ళు మీరును. ఏ పాలు ఇవ్వలేరా పిల్లాడికి? నాయన నువ్వేం బాధపడకనైనా, నీ ఏడుపు విని నేనే వచ్చాను, పెద్దమ్మవారిని వచ్చాను. ఒక్క గుక్కెడు చన్నుపోలు తాగు, నా పాలు ఎక్కువ అక్కర్లా, ఒక్క గుటకేసావా నీ పుటకే సార్థకం. నా పాలు ఒక గుక్కెడు తాగితే నీవంటే ఏమిటో లోకానికి తెలుస్తుంది, నేను వచ్చిన పని పూర్తవుతుంది. దాని ఉద్దేశం ఏంటి? నా పాలు గుక్కెడు తాగితే ఇక్కడ ఉండవరా, నేను వచ్చిన పని అవుతుంది అన్నది. ఆ తర్వాత ఏముంది? నీకు పాలిచ్చాక నేను పైకి పోతాను రోయ్ అంది. అంటే పైకి ఎగిరిపోతాను ఆకాశంలో అంది. నిజంగా పైకే పోయింది. నేను పైకి పోతాను రోయ్ అందట. నా చనుబాలకు గుక్కెండో చిన్ని కుమార త్రావు మొయ్యన పెదప నీ చెలువ మెరుగవచ్చును నా చెలువము సఫల మగును నడినదళక్ష. నా చనుబాలు ఎక్కువ అక్కర్లా, ఒక్క గుక్కెడు తాగితే చాలు, నువ్వు ఎంత గొప్పవాడివో లోకానికి తెలుస్తుంది. అంటే నువ్వు సామాన్యుడిగా పోతావని చెప్పడం. కానీ అందులో తెలియకుండానే నువ్వెంత గొప్పవాడివో నా పాలు తాగితే లోకానికి తెలుస్తుందిరో. అంటే నన్ను చంపుతావు కాబట్టి నువ్వు పరమాత్మని తెలుస్తావని చెప్పింది. నీకు పాలిచ్చి నేను వెళ్ళిపోతాను, నా జన్మ ధన్యమందుండోయి, నా చెలువము సఫలమగును, నా అందం, నా శరీరం, నా పుట్టుక నీకు పాలిస్తే సఫలమవుతాయి. అసలు దాని ఉద్దేశం ఏంటి? నేను కంసుడికి దాసిని, ఆయన చెప్పిన పని చేస్తే అప్పుడు ఏమవుతుంది? యజమాని మెచ్చుకుంటాడు, అప్పుడు నాకు ప్రమోషను, అదే జన్మధన్యం అంటే అని దాని ఉద్దేశం. కానీ నిజంగానే ఆయనకి పాలిస్తే ఏమవుతుంది? దాని జన్మధన్యమే అవుతుంది. ఇలా పలికి దగ్గరికి వెడుతూ ఉంటే యశోద, రోహిణి మొదలైన స్త్రీలు వచ్చి, ఎవరమ్మమ్మ ఇక్కడికి వచ్చావు, ఎవడు పడితే వాడు వచ్చి మా పిల్లలకి పాలు ఇస్తే వాడు తాగరు, అసలు క్యాటరింగ్ పాలు తాగరు మా వాళ్ళు, తల్లిపాలు తప్ప దిక్కుమానం స్వగృహ పురుషు అనే పేరుతో పట్టుకొచ్చి నువ్వు ఎక్కడితో పట్టుకొచ్చి పోసేస్తే తాగుతావు అనుకుంటున్నావా? మా తల్లిపాలు తప్ప ఎవరి పాలు తాగడం వద్దు అనగానే మరికొంతమంది ఏమనుకున్నారు? లక్ష్మీదేవి మారువేషంలో ఇలా వచ్చింది, లేకపోతే ఇంత అందగత్తెలు ఈ ప్రపంచంలో ఉంటారా? లక్ష్మి ఈ రూపంలో వచ్చింది అనుగ్రహించడానికి అని నోట మాట రాక అలా చూస్తున్నారు. ఈవిడేమో నేను పాలిస్తుంటే ఆపుతారా అని వెంటనే వాళ్ళ మీద మాయ ప్రయోగించింది. శాంబరీ మాయ, రాక్షస మాయ. మాయా ప్రయోగం చేయడంతో వస్తున్నవాడు వస్తున్నట్టే అంత స్తంభాల్లాగా స్తంభించిపోయారు, బిగుసుకుపోయారు. ఈ అందరినీ మాయతో కట్టేసింది, కదలకుండా చేసింది. వాళ్ళందరినీ అలాగా
స్తంభింపజేసి కృష్ణుడి దగ్గరికి వెళ్ళింది. ఆ కృష్ణుడు ఎటువంటి వాడు? పరాత్పరుడు, నివురుగప్పిన నిప్పు లాంటి వాడు. పూర్వం బొగ్గులు వెలిగించి దాని మీద వంట చేసుకునేవారు. ఆ బొగ్గులు నిప్పులు బాగా కాలేక అవుతుంది, పైన బూడిద వస్తుంది. ఒక్కోసారి పైన బూడిద కనపడుతుంది, అడుగున నిప్పు కనపడదు. పొరపాటున బూడిద అనుకుని కాలేస్తే అడుగునున్న నిప్పు చురును కాలుస్తుంది. అందుకని నివురు లేక నీరు అంటే బూడిదనమాట. పైకి బూడిద, అడుగున నిప్పు ఉంటే దానిని నీరు గప్పిన లేక నివురు గప్పిన నిప్పు అంటారు. అంతరార్థం ఏంటి? బూడిద కనపడుతుంది, నిప్పు కనపడదు. కాలేస్తే అడుగున నిప్పు కాలుస్తుంది. కృష్ణుడు అలా ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఆయన పరమాత్ముడు, మహాశక్తివంతుడు. పైకి మాత్రం చిన్న పిల్లవాళ్ళే ఉన్నాడు. ఆయన బాలుడు అనుకుంటావేమో, ఈ బాలత్వం బూడిద లాంటిది, కానీ లోపల ఆయన తేజస్సు అగ్ని లాంటిది. ముట్టుకుంటే భస్మం అయిపోతావు అని చెప్పకుండానే చెప్పాడు ఆయన. దుర్జనుల్ని చంపడానికి సంసిద్ధంగా ఉన్నాడు, దుష్ట శిక్షణ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి ఆ దుర్జన వధ ప్రారంభకుడైన డెంభకుడి దగ్గరికి వెళ్ళి 2 చేతులతో ఉయ్యాల్లోంచి పైకి తీసింది. నా బాబే నా బాబే, రారా నా పాలు తాగరా అంది. చక్కగా వాడికి స్తనం తీసి నోట్లో పెట్టింది. అప్పటిదాకా ఉయ్యాల్లో నిద్రపోతున్నట్టు నటిస్తున్న ఆయన బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు అంటూ. పొద్దున్న 10ంటికి లేస్తారు కదా కొంతమంది, ఆ లేచినప్పుడు బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటారన్నమాట. అలా ఒళ్ళు విరుచుకున్నాడు. ఆయన ఒళ్ళు విరుచుకుంటే అంత అందంగా ఉందో, ఆయన ఏం చేసినా అందంగా ఉండేదిట. ఆయన ఆవులించట, ఆవులిస్తే ఇంకే బాగుంది. మనవాడికి అందరు గేదెలు ఇస్తారులేండి, ఆవులించడం. ఆయన అలా ఆవులిస్తే ఆ నోట్లోంచి ఒక అద్భుతమైన సుగంధం కూడా వచ్చింది. అలా బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని ఆవులిస్తూ ఆ స్తనం నోట్లో పెట్టుకున్నాడు. దాని జాతకం కన్న తల్లి స్తనం నోట్లో పెట్టుకున్నట్టుగా నోట్లో పెట్టుకుని జుర్రులో శబ్దం చేసి లాగేశాడు పాలు. ఇప్పుడు పాలు కాదు, పాలతో పాటు ఆమె శరీరంలో ఉన్న పంచప్రాణములు, రక్తమాంసములు, జవసత్వములు అన్నీ జుర్రుకోవడం మొదలెట్టాడు. గ్రొక్క గ్రొక్కకు గుట్టుకు గుట్టుకు మనుచున్న ఒక 2 గ్రొక్కల ఉవిధ ప్రాణములు సైతము మేనిలో సత్తమెల్ల త్రావి. 2 గుక్కల్లో ఆవిడ పంచప్రాణాలు, శరీరంలో ఉన్న బలాలు, వాయువులు అన్నీ లాగేశాడు. దాంతో దాని గుండెలు తల్లడిల్లిపోయాయి, హార్ట్ అటాక్ వచ్చేసింది. ఇక కళ్ళు గుడ్లు గిర్రమని తిరిగాయి, ప్రాణం గిజగిజలాడిపోయింది, గుండెలు బాదుకుంది, జుట్టు పీకేసుకుంది. ఒరే నాయనోయ్, ఈ పాలతో ఎంతోమందిని చంపానురా, నువ్వు అలాంటి వాడివి కాదు, నన్ను విడిచిపెట్టు, నీకు పుణ్యం ఉంటుంది, నీకు దండం నాయనోయ్, నన్ను వదులు వదులు అయింది. వదులా ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. వదులు అంటే వదులుగా ఉందనుకుని ఇంకా గట్టిగా పట్టాడు. ఇంక ఇంట్లోంచి బయటకు వచ్చింది. ఆ భవనం ఇప్పటికి కూడా రేపల్లెలో ఉన్నది. ఈసారి మీరు వెళ్ళినప్పుడు చౌరాసి భవన్ అంటే చూపిస్తారు. బృందావనం వెళ్ళినప్పుడు ఆ భవనం చూడొచ్చు. పోతన సంహారం జరిగిన చోట దాని విగ్రహం ఒకటి పెట్టారండి. ఆ ఇంటికి వెళ్తే ఆ విగ్రహం చూసినప్పుడు నవ్వు వచ్చేస్తుంది మనకి. అంటే పోతన అంత చిన్నదేం కాదు, కానీ ఏం చేస్తాం, అంతకంటే ఎక్కువ స్టాట్యూ పెట్టడానికి లేదు. అందుకని అవన్నీ చూసిన వాళ్ళు ఉంటే చేస్తాడు. ఒకసారి ఎవరన్నా బృందావనం వెళ్ళారు, ఒకళ్ళిద్దరు కనబడతారు, ముగ్గురే. ఏది ఎప్పుడు చూసినా లండన్ అని ఇక్కడే కూర్చుంటే థేమ్స్ దగ్గరే ఉంటారు. ఎప్పుడు థేమ్స్ కాకుండా అప్పుడప్పుడు నాలాగా జేమ్స్ బండ్లో వెనక్కి రావాలి. బృందావనం లాంటి తీర్థయాత్రలు చేస్తే ఎంత బ్రహ్మానందం కలుగుతుందండి. ఎస్తు పర్యటతే దేశాన్ ఎస్తు సేవేత పండితాన్ తస్య విస్తారిత బుద్ధి తైలబిందురివాంభసి. దేశాలు తీర్థయాత్రలు తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి పండితుల్ని సేవిస్తూ ఆ ప్రాంతాలు చూస్తే జ్ఞానం పెరుగుతుంది, ఆనందం కలుగుతుంది అన్నారు. కాబట్టి అప్పుడప్పుడు తిరగాలి. నీళ్లలో నూనె పడితే ఆ నూనె జిడ్డు చూసారు అలా వ్యాపిస్తుంది. నీళ్ల మీద పైన జిడ్డు అలా వ్యాపించినట్టుగా తెలివితేటలు కూడా తిరగడం వల్ల వ్యాపిస్తాయి. ఎప్పుడు కోపస్థ మండుకల్లో ఇంట్లో పడి ఉండకూడదట. అందువల్ల అటువంటి స్థలాలు చూసినప్పుడు ఒక తెలియని అలౌకిక ఆనందం కలుగుతుంది. ఓ పక్కన యమునా నది, 84 స్తంభాల భవనం, మరో పక్కన ఆ పోతనా సంహారం జరిగిన ఘట్టము. అద్భుత ప్రాంతాలండి. మట్టి తిన్న స్థలం, వాళ్ళు నిత్యం పూజించిన శివాలయం, సద్దన్నం తిన్న స్థలం, బ్రహ్మదేవుడు పరిశీలించిన స్థలం, ప్రళంబాసురుడు మొదలైన వాళ్ళని చంపిన స్థలం, తాటి చెట్ల స్థలం, కాళీయ వర్ధనం చేసిన స్థలం, రాధాదేవిని పెళ్లి చేసుకున్న బరసాన అనే ప్రాంతం. అబ్బాయి ఎంత అద్భుతం. గోవర్ధన పర్వతం, మొన్నే గోవర్ధన పర్వతం చుట్టూతా పరిక్రమణ చేయించాం.
6 గంటలు తిరిగాక ఇంక చివరిలో అరగంట ఉందనగా అందరికీ కంగారు వచ్చి ఆటో ఎక్కారు, తిరగలేకపోతే. అంత పెద్దది, దాదాపు 14 కిలోమీటర్లు పరిక్రమణ. అంటే గోవర్ధన పర్వతం చుట్టూతో తిరగాలంటే 14 మైల్స్, 14 కిలోమీటర్స్, మైల్స్ కాదు. భవిష్యత్తులో చూసే అవకాశం భగవంతుడు మీకు ఇచ్చుగాక అని కోరుకుందాం. అంతకుమించి ఏం చేయగలుగుతాం ప్రస్తుతానికి. అదిగో ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేసింది. అది గుండెలు బాదుకుంది. ప్రాణం పోయే ముందు బాధ ఎక్కువైపోయినప్పుడు మాయలు పోతాయట. అందువల్ల దాని శరీరం అసలు శరీరం ధరించింది. ఆ దుర్మార్గురాలు అరిచింది, ఒరే నాయన, ఎంతోమందిని చంపానురా, నువ్వు అలాంటి వాడివి కాదురా, నా ప్రాణం పోతుందిరా, విడిచిపెట్టరా అని ఎంత గింజుకున్నా ఆయన వదలట్లా. ఇనప మొక్కని వెల్డింగ్ చేసినట్టు పట్టేసుకున్నాడు ఆయన. అని లాగుతుంది, నేను వదలడం. భగవంతుడిని ఒక్కసారి మనం పట్టుకుంటే ఇక ఆ తర్వాత వదలడు ఆయన. అలా పట్టుకున్నాడు. బయటికి రావడంతో వెల్లకితలా పడిపోయింది. పడిపోయే ముందు పెద్ద అరుపులు అరిచింది. అరిచి రాక్షసీ రూపం ధరించి అలా వెల్లకిలా పడిపోయింది అనమాట. అది అరిచిన అరుపులకి అదరిన్ కొండలతోడ భూమి గ్రహతారానీకముల్ మింటిపై బెదరన్ దిక్కుల మారుమ్రోత లెసగెల్ భీతిల్లి లోకంబులు కదలంబారెను వజ్రభిన్న గిరిరేఖం పూర్వదేహంబుతో త్రిదశధ్వంసిని కూలి కుయ్యిడిన తద్దీర్ఘోరు ఘోషంబునన్. ఈ కొండలతో, గుట్టలతో, నదులతో, సముద్రములతో కూడిన భూమండలం అంతా దద్దరిల్లిపోయింది. అరుపులకి భూమి కదిలిపోయింది. ఆకాశంలో నక్షత్రాలు కదిలాయి, గ్రహాలు గతులు తప్పాయి, దిక్కులు మారుమోగిపోయి అన్ని దిక్కుల్లోంచి ఇది అరిచిన అరుపులు తిరిగి వెనక్కి రావడం మొదలెట్టే రీసౌండ్ ఇచ్చిందనమాట. సముద్రాలు ఉప్పొంగిపోయాయి, లోకములన్నీ వణికిపోయాయి. పూర్వం పర్వతాలకి రెక్కలుండేవి. ఈ రెక్కలున్న పర్వతాలు ఇష్టం వచ్చినట్టు ఎగురుతూ ప్రజల మీద పడుతూ ఉంటే ప్రజలు నాశనం అయిపోయేవారు. అప్పుడు ఇంద్రుడికి ఆగ్రహం కలిగింది. తతః క్రుద్ధః సహస్రాక్షః వజ్రముద్యమ్య దేవరాట్. దాంతో కోపగించిన ఇంద్రుడు వజ్రాయుధం పుచ్చుకొని పర్వతాల రెక్కలన్నీ పట్ పట్ట నరిగి పారేశాడు. రెక్కలు తెగిన పర్వతములు ఆనాడు డామ్ అనే శబ్దంతో నేల మీద పడిపోయి ఇదిగో భూమిలో ఇరుక్కుపోయాయి. ఇక అప్పటి నుంచి ఎగరకుండా ఉండిపోయాయి, భూమిలో ఉండిపోయాయి. ఇప్పుడు ఆనాడు రెక్కలు వజ్రం దెబ్బకి తెగడం వల్ల పర్వతం కింద ఎలా పడితే ఉంటుందో అలా పర్వతం లాంటి శరీరంతో కృష్ణుడి చేతిలో చచ్చినటువంటి పూతన వెల్లకిలా పడిందట. అంటే ఆ వెల్లకిలా పడితే పర్వతం పడినట్టు ఉందన్నమాట. ఆకాశం నుంచి తన అసలు శరీరంతో కింద పడిపోయింది. ఆ శరీరం ఎంత ఉంది? కేవలం 12 మైళ్ళు మాత్రమే ఉందట. 12 మైళ్ళు, కిలోమీటర్లు కాదు. జరభిరండరక్కసి నైజ శరీరంబునేల నలియం బడినను యోజనమున్నర మేర ధరాజంబులు నుగ్గులయ్యే రాజవరేణ్యా. అది వంచెకి, మోసగత్తి, కపటవేషంతో ఉన్నది. తన స్వరూపం ధరించి కింద పడితే దాని శరీరం కింద పడి 12 మైళ్ళు పొడుగున్న చెట్లన్నీ గుండ పిండి అయిపోయాయి. అలా పడింది కదా, అదంతా చెట్లు, అడవులు ఉన్నాయి. దాని శరీరం కింద ఈ పొడుగుతో ఉన్న 12 మైళ్ళు పొడుగుతో ఉన్న చెట్లన్నీ పడి ఎలా ఉన్నాయి? గ్రైండర్లోనో మిక్సీలోనో వేసేసిన కారప్పొడిలో అయిపోయాట, గుండపిండి అయిపోయాయి. మీరు ఏమన్నా చట్నీలు చేసుకోవాలంటే వేరే అక్కడ తొక్కు తొక్కితే చట్నీయే. ఆ విధంగా నుగ్గులయ్యే అన్నారన్నమాట. పచ్చడి పచ్చడి అయిపోయి. ఇంకా శరీరం ఎలా ఉన్నది? నోట్లో దంతములు, కూరలు నాగళ్ళల్లో ఉన్నాయట. ఏకంగా నాగేటి చాళ్ల వలె ఉన్నాయి. పొలాలు దున్నుకోవడానికి పూర్వం నాగళ్ళు ఉండేవి కదా, ఆ నాగలి యొక్క అంచుల్లో ఉన్నాయన్నమాట. ముక్కులు కొండ గుహల్లో ఉన్నాయి. ఇదో గుహ, ఇదో గుహ, ఆడుకోవచ్చు అందులో కదా. లోపల దిక్కుమాల చీమిడి ఉంటుందనుకోండి. పెద్ద చెరువు ఎండిపోయి ఉంటే ఎలా ఉంటుంది అలా ఉంది. పొట్ట, తల వెంట్రుకలు, చెట్ల కొమ్మలు
ఎండిపోయి కదిలినట్టుగా అటు ఇటు కదులుతూ ఇదిగో ఢామ్ ఢామ్ అని శబ్దం చేస్తున్నాయి. తల వెంట్రుకలు కొట్టుకుంటే ఒకదానికొకటి గాలికి శబ్దం చేస్తున్నాయట. అంటే ఒక్కొక్క వెంట్రుక ఒక్కొక్క కొమ్మలా ఉందన్నమాట. దిక్కుమాల తల వెంట్రుకలు గరుకెక్కిపోయి అలా ఉన్నాయి. ఏ రంగు వేస్తుందో ఏమిటో తెలియదు. కానీ ఇంకా చేతులు ఒక్కొక్కటి ఈ చెవులు దాచేవరదాకా 5-6 తాడి చెట్ల ప్రమాణంలో పొడుగ్గా ఉన్నాయి. చీకటి నూతుల చెనకడి కన్నులు కళ్ళు పాడుబడిపోయిన దిగుడు బౌల్లో ఉన్నాయి. ఇంత విధముగా భయంకరంగా ఉన్న దాని శరీరమును చూచి అక్కడున్న వాళ్ళంతా వణికిపోయారు. ఇది చావడంతో అది ప్రయోగించిన మాయ కూడా పోయింది. దానివల్ల స్తంభించిపోయి కదలకుండా ఉన్న గోపికలు గోపాలకులు యథాస్థితికి వచ్చారు. ఆ యథాస్థితికి వచ్చిన వాడు ఎదురుగుండా శరీరాన్ని చూచారు. ఆ కళేబరం చూడటంతో వణికిపోయి ఇందాక మాయ వల్ల కదలకుండా ఉండిపోయారు, ఇప్పుడు భయంతో కదలకుండా ఉండిపోయారట. మాయ వల్ల బిగుసుకుపోయారు, ఇప్పుడు భయంతో బిగుసుకుపోయి అసలు కదలట్లేదు. ఎవడైనా పక్కవాడి పదం మీద పొరపాటు చేస్తే బాబో ఆయన కింద పడిపోయేటవాడు, షాక్ కొట్టి కింద పడిపోయినట్లుగా అందరూ వణికిపోతున్నారట. ఆ సమయంలో ఇంకా గుండెల మీద ఆడుకుంటున్నాడండి కృష్ణుడు. దాని స్తనం మాత్రం వదల, చచ్చినా వదల బొమ్మాడి అంటున్నాడు. అది చచ్చింది అయినా నోట్లో పెట్టుకుని అంటున్నట్ట. విషధర రిపు గమనున్నకును విషగళ్ళ సకునకును విమల్ల విషశయ్యనున్నకును విషభవ భవ జనకునకును విషకుచను విషము కొనుట విషమే తలపన్. ఆయన పోతన చనుబాలలో విషము తాగి బ్రతకటం పెద్ద గొప్ప విషయం కాదట. ఎందుకని? ఆయన దగ్గర అంత గొప్ప విషయం ఉంది. విషధర రిపు గమనున్నకును. విషధరము అంటే పాము, పాము నోట్లో విషం ఉంటుంది. దానికి శత్రువు ఎవరు? గరుత్మంతుడు. పాములు కనపడితే చాలు సేమ్యాలు తిన్నట్టుగా తినేస్తాడు. ఈ విధంగా చీల్చి పావుల్ని తినేటటువంటి గరుత్మంతుడి మీద ఎక్కి తిరిగే కృష్ణుడికి ఈ పోతన చనుబాలలోని విషం ఒక విషమా? విషగళ సకునుకును కాలకోట విషమును కంఠములో పెట్టుకున్న శివునికి మిత్రుడు ఆయన. అటువంటి ఆయనకి విషం ఒక గొప్ప విషమా? ఎప్పుడు పాల సముద్రంలో పడుకుంటాడు. విషము అంటే సంస్కృత శబ్దానికి నీరు అని ఒక అర్థం అన్నమాట. విమల విషశయ్యనునకును అంటే క్షీర సముద్ర జలంలో పడుకునే ఆయనకి ఈ విషం లెక్క. ఈ పదం ఎందుకు పడ్డాడో తెలుసా? అసలు కాలకోట విషయం ఎందుకు వచ్చింది? పాల సముద్రం చిలికితే వచ్చింది. క్షీరసాగర మథనం చెయ్యటం వల్ల పుట్టినటువంటిది విషం. ఆ క్షీరసాగరంలో పడుకుని ఉండేవాడికి, ఆ క్షీరసాగరంలోంచి పుట్టే కాలకూటానికి కూడా మూలకారకుడైన వాడికి ఈ విషం ఒక లెక్క. విషము అంటే నీరని చెప్పాక అందులోంచి పుట్టినది తామర. ఆ తామర పువ్వులోంచి పుట్టినవాడు బ్రహ్మ. బ్రహ్మగారికి జనకుడు. బ్రహ్మంతటి సృష్టికర్తకి తండ్రి అయిన కృష్ణ పరమాత్మనికి పోతన చన్నుబాలలో ఉన్న విషం తాగడం పెద్ద విషం కాదు. సామాన్యుడు తాగితే ఆశ్చర్యపోవాలి తప్ప అన్నారు. ఇంకా ఆయన ఆ గుడ్డల మీద ఆడుకుంటూ ఉంటే అప్పటికి యశోద రోహిణి కూడా తేరుకుని, అయ్యి బాబు ఇంకా చాలరా బాబు, ఈ రాక్షసి గుండెల మీద ఆడుకోకరా, మా గుండెలు బేదారు ఎత్తిపోతున్నాయని బయటికి తీసి యమునలో ముంచి స్నానం చేయించి, స్నానం చేశాక గోమూత్రం గోమయ్యం రాసి ఆవు తోకని తల చుట్టూ తిప్పారు. పిల్లల చుట్టూ గోవు యొక్క తోకని తిప్పితే వాడికి ఆయువు పెరుగుతుంది, అకాల మరణములు ఉండవని శాస్త్రం. అందుకని తిప్పి, నాయన విష్ణువు నీ వెన్ను రక్షించుగాక, అజుడు అడుగులు రక్షించుగాక, నరసింహుడు నిన్ను రక్షించుగాక అంటూ విష్ణునామాలు చదివి మొత్తం మీద విష్ణువు నిన్ను రక్షించుగాక అన్నారు. ఆయన్ని ఏది విష్ణువుని విష్ణువు రక్షించుగాక అన్నారు. ఆయన్ని భగవంతుడిగా గుర్తించగా మొత్తం మీద భగవన్నామములతో రక్షా కవచం చదివారు. ఆ తర్వాత ఉయ్యాల్లో పడుకోబెట్టారు. సరిగ్గా ఆ సమయమునకు నందుడు అక్కడికి వచ్చాడు. ఏది 12 మైళ్ళు పొడుగు నుంచి కనపడుతుంది. వెల్కమ్ బోర్డ్. ఎయిర్పోర్ట్లో కూడా నా కోసం అరగంట ముందు రారు, కానీ అక్కడ ఏకంగా ఆయనకి 12 మైళ్ళు పొడుగు నుంచి వెల్కమ్ చెప్పిందిట దాని శరీరం. ఆ శరీరమును చూసి ఆయన ఆశ్చర్యపోయి, ఇది ఎక్కడ గొడవరా బాబు, నందా తొందరగా వెళ్ళిపోయి నీ కొడుకుని రక్షించుకో, అక్కడ ఏదో ప్రమాదం వస్తుందని వసుదేవుడు చెప్పాడు. ఆయన చెప్పినట్టే జరిగింది. వసుదేవుడు రాబోయే గండాన్ని ముందే ఊహించి చెప్పాడు అంటే ఆయన మహాయోగి అని పొగిడాడు.
ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఏది పక్కల నుంచి వచ్చారులేండి, ఎంత పొడుగ్గా ఉన్నా దాని మీద ఎక్కి రాకుండా పక్కల నుంచి ఇంటికి వచ్చి చూసి ఇంటి దగ్గర కాళ్ళు దాని శరీరం ఎక్కడో ఉంటే చూసి తెల్లపోయి జరిగింది తెలుసుకుని దీన్ని ఎలా వదిలించుకోవడమా అని ఆలోచనలో పడ్డారట. ఓ నా బోటి వాడినే పట్టుకెళ్ళడానికి నలుగురు కావాలి, ఇదేమో 12 మైళ్ళు పొడుగుంది, ఎవడు పట్టుకెళ్తాడు దాన్ని తగలపెట్టడానికి. అందుకని నందుడు తెలివైన వాడు కనుక తెండ్రా గొడ్డాళ్ళు తెయ్యండ్రా కత్తులు అన్నాడు. అందరూ గొడ్డాళ్ళు కత్తులు పట్టుకొచ్చాక దాని శరీరాన్ని ముక్కల కింద నరిగి పారేశారట. ఎవడు ఎంత ముక్క మొయ్యగలిగితే అంత ముక్క చొప్పున దాని శరీరాన్ని కొట్టి ఈ శరీరం ముక్కలన్నీ తీసుకెళ్ళి అడవిలో వేసి తగలబెట్టారు. వేప చెట్ల కింద తగలబెడితే వేప చెట్ల యొక్క కొమ్మల మీద వేసి తగలబెడితే బ్యాక్టీరియా రాదు. అందుకని వేప కొమ్మలన్నీ పట్టుకొచ్చి చెట్లు పట్టుకొచ్చి అంత శరీరం తగలబెట్టాలంటే ఎన్ని చెట్లు కావాలో అవన్నీ వేసి చితికి నిప్పెట్టాను. అప్పుడు జరిగింది తమాషా. పొగిలి పొగిలి కాలు మగువ దేహంబున అగరు పరిమళముల పొగలు వెడలే దేహ కల్మషములు శ్రీహరి ముఖమున త్రావబడుట చేసి భూవరేంద్ర. దాని శరీరం పట్ట పట్ట శబ్దం చేసి కాలిపోతోంది. అలా కాలిపోతూ అంటే చితిలోంచి పొగలు బయటకు వచ్చాయి. ఆ పొగలు ఎలా ఉన్నాయట, అగరు ఒత్తులు కట్టలుగా గుట్టలుగా తగలబెడితే ఎటువంటి సువాసన వస్తుందో అటువంటి సువాసన వచ్చింది. అగరు పరిమళాలతో పొగలు వచ్చాయి. వాళ్ళకి మతిపోయింది, ఈ దౌర్భాగ్యురాలి శరీరం తగలబెడితే దుర్వాసన రావాలి, లేదా వేప చెట్లు కాబట్టి వేప వాసన రావాలి, అలా కాకుండా ఈ సుగంధం ఎందుకు వస్తుంది అనుకున్నారు. కారణం ఏమిటి, అది నిజంగా పాపాత్మురాలైనా కృష్ణుడు దాని శరీరంలో ఉన్న పాపములు పేరుతో తాగేశాడు. ఆయన తాగేది పాలు కాదట, పాపాలు. పాల వంకతో పాపాలు తాగేయడం వల్ల దాని శరీరంలో ఉన్న కల్మషాలన్నీ ఆయనలోకి వెళ్ళిపోవటం వల్ల ఆ శరీరం పరమ పవిత్ర శరీరం అయ్యింది. అందుకే పూతన కాదు పూతన అన్నారు, పవిత్రురాలైన పూతన అయిపోయింది. అందువల్ల దాని శరీరం తగలడితే అంత సువాసన వచ్చింది. విష్ణువునకు ఒక్కసారి, అది కూడా చంపాలనే కోరికతో విషంతో కూడిన చందుబాలిచ్చిన పూతన ఆయనలో కలిసిపోయి మోక్షం పొందితే ఆయనకి రోజు పాలిచ్చే తల్లికి ఎటువంటి గతులు వస్తాయి, రోజు కృష్ణుడికి పాలిచ్చే ఆవులకి ఎటువంటి గతులు వస్తాయన్నారు భాగవతంలో. హరి ఆరగించుటకు పాల్గురిసిన ధేనువులు ముక్తి కొనల జరించున్. విష్ణువుకి తాగడానికి పాలు కురిపించేటటువంటి ఆవులు మోక్షము యొక్క తొట్ట తుది కొనలు గడిపోతాయి. అందులో పరమాత్మకి ఎంత ఇచ్చినా సరే అది ఎప్పుడు కొండంత ఫలితం వస్తుంది. ఇవాళ యజ్ఞం జరిగింది, లక్ష్మీనారాయణ క్రతువు భాగవత యాగం. ఆ యాగం ఎటువంటిది, అందులో వ్యూహలక్ష్మీ మంత్రం, నారాయణ మంత్రం, ఇన్ని మంత్రములతో యజ్ఞం చేస్తే పరమాత్ముడు గోత్రనామములతో అందులో పాల్గొన్న వాళ్ళని ఎటువంటి వాళ్ళని చేస్తాడు అన్నారు. అందుకే ఈ లక్ష్మీనారాయణ క్రతువు గురించి చెబుతూ భాగవత మహిమలో భాగవతం పారాయణ జరుగుతున్నప్పుడు జరిగే యజ్ఞము ఉత్తప్పుడు జరిగే యజ్ఞము కంటే కొండంత ఫలం ఎక్కువ ఇస్తుందిట. అంటే 1000 యజ్ఞముల ఫలం ఇస్తుంది. ఈ యజ్ఞం మీరు దగ్గరుండి చూడక్కర్లా, కేవలం గోత్రనామాలతో చేయించుకున్న ఆ యజ్ఞం జరిగినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, అందులో పాల్గొన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా అపారమైన ఫలితం ఇస్తుంది. అందుకని యజ్ఞం చేయాలన్నారు. ఇవాళ బుధవారం దశమి, అటువంటి శుభతిథిని పురస్కరించుకుని ఉదయం దాదాపు 8 గంటలకు ప్రారంభమైంది. 10 గంటలకి 2 గంటల్లో కార్యక్రమం పూర్తయింది. 2 గంటల 10 నిమిషాలు పైనే పట్టింది. నేను చూశాను, అద్భుతంగా జరిగింది. ఆ పొగ గదిలోకి కూడా వచ్చింది. యజ్ఞము విష్ణు స్వరూపం. యజ్ఞో వై విష్ణు, యజ్ఞం అంటే విష్ణు అన్నారు. భగవంతుడైన విష్ణువు యజ్ఞం వంకతో మన ఇంట్లోకి వస్తాడు. అప్పుడు ఏమవుతుంది, వాటి ఇల్లు పరమ పవిత్రం అవుతుంది. హరికి పాలిచ్చినటువంటి ఆవులు, హరి చరిత్రని పారాయణం చేయించుకున్నటువంటి జీవులు, హరి వంకతోటి చేయబడిన యజ్ఞము, ఇవి ఎటువంటివి మళ్ళీ జన్మ లేకుండా చేస్తాయి, శాశ్వత శ్రీ కైవల్యం ఇస్తాయి. ఒకవేళ ఉత్తమ జన్మ రావాలనుకుంటే ఉత్తమ జన్మ వస్తుంది. అందరికీ కైవల్యం రావడం కష్టం కనుక మంచి అద్భుతమైన సంపదలతో, జ్ఞానంతో, ఆనందంతో, ఆరోగ్యంతో కూడిన పునర్జన్మ వస్తుంది అన్నారు. అందువల్ల శాస్త్ర ప్రకారం చేయవలసిన వాటిని నమ్మి చేయవలసిందే. ఈ జన్మతో పాటు పునర్జన్మ ఉందనే విషయం చాలామందికి తెలియదు. కొన్ని వందల జన్మలు నాకు గుర్తున్నాయి కాబట్టి చెబుతున్నమాట. కాబట్టి ఆనాడు కృష్ణుడికి పాలిచ్చిన ఆవులన్నీ మోక్షము యొక్క తొట్ట తుది కొనలకు వెళ్ళాయి అన్నారు.
ఈ విధంగా సువాసన వస్తూ ఉంటే నందుడికి మాత్రం, గోపాలకులకి మాత్రం ఆశ్చర్యం కలిగింది. ఈ పాపాత్మురాలి శరీరం నుంచి ఈ సువాసన ఎలా వచ్చిందో అనుకున్నారు వాళ్ళు. వాళ్ళకి విషయం అర్థం కాల. ఈ విధంగా కృష్ణుడు కేవలం 10-15 రోజుల లోపలే పూతన సంహారం చేశాడు. మళ్ళీ సరిగ్గా జన్మ నక్షత్రం రాగానే బోర్లా పడ్డాట. సాధారణంగా 6 నెలలు దాటి దగ్గర బోర్లా ఏం పడరు, ఎంత హైబ్రిడ్ విత్తనం అయినా. కానీ అదేంటో స్వామివారు రోహిణి నక్షత్రంలో పుట్టాడు, మళ్ళీ రోహిణి నక్షత్రం వచ్చిందంటే 28వ రోజుకు బోర్లా పడ్డాట. వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. ఈయనంతా చురుకు ఎక్కువ, తొందరపాటు ఎక్కువ అనుకున్నారట. వెంటనే బోర్లా పడగానే వాళ్ళ అమ్మ బొబ్బట్లు వేసిందండి. పూర్వం ఫంక్షన్లు బాగా చేసేవారు. బొబ్బట్లు ఇవాళ తీసుకొచ్చారుగా, అలాంటి బొబ్బట్లను ఏం చేసేవారు అనమాట. బోర్లా పడగానే 27కి తక్కువ కాకుండా, ఎందుకంటే నక్షత్రాలు 27 కనుక అలా పెట్టేవారు. బాగా నెయ్యి పూసేవారు వాటికి. అసలు బొబ్బట్టు ఎప్పుడు నేతిలో ముంచి తినాలి, లేకపోతే కడుపు నొప్పి వస్తుంది. అందుకని నేతిలో ముంచి అక్కడ పెట్టి, ఏది అరిటాకు మీద ఈ బోర్లా పడిన పిల్లాన్ని దాని మీద పడుకోబెట్టాలి. పడుకోబెట్టే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. వేడివేడిగా ఉన్న బొబ్బట్ల మీద పెడితే వాడు బొబ్బలు పెడతాడు, పొట్ట మీద బొబ్బలు వస్తాయి. అందుకని బొబ్బట్లు చల్లారాక నెయ్యి రాసి దాని మీద అలా పడుకోబెట్టి వెంటనే తీయకపోతే నెయ్యి బదులు ఈయన వేరే నెయ్యి పోస్తాడు. ఆ మధ్యన ఒక ఆయనకి ఇలాగే చిన్నపిల్లల్ని బొబ్బట్ల మీద పడుకోబెట్టిన తర్వాత ఆ బొబ్బట్లు ఇచ్చారట. ఆయన తింటూ తింటూ ఏమన్నాడు, ఇదేంటి ఉప్పగా ఉందన్నాడు. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే, నాయన నరేషు, భవిష్యత్తులో మీ అబ్బాయిని అలా పడుకోబెట్టిన తర్వాత ఆ బొబ్బట్టు నాకు ఇచ్చేసి అది మీ అమ్మమ్మగా వాళ్ళ అమ్మగారికి, మీ అమ్మగారికి, నాన్నగారికి ఇచ్చి, వాళ్ళకి పర్లేదు, వాళ్ళకి మంచిది కూడా. గోవిందా. అందువల్ల కాస్త చల్లారాక నెయ్యి రాసి అలా పడుకోబెట్టి తీసేసేవారు. ఎక్కువసేపు పడుకోబెట్టాలనుకో దానికి ఒక టెక్నిక్ చేయాలి. అదేదో హగ్గియో బుగ్గియో కడతారుగా, అది కడితే పర్వాలేదు. ఈ విధంగా ఫంక్షన్ చేస్తారు. దాన్ని పేరంటం అంటారు. పూర్వం అడుగులు వేస్తే అరిసెలు, బోర్లా పడితే బొబ్బట్లు, పాకితే పాకుండలు, ఇవన్నీ పంచిపెట్టేవారు అన్నమాట. పిల్లలకి తెలియదులేండి. ఇప్పుడు వాడు బోర్లా పడిన తర్వాత వాడి పేరు మీద బొబ్బట్లు పెడితే వాడు ఏమన్నా తిన్నాడా? మా నాన్నగారు అడిగారు, నీ చిన్నప్పుడు నీకు అలా అన్నీ చేసేవారా అని. నా పేరు చెప్పిన వాళ్ళే తిన్నారట. అలా కృష్ణుడికి కూడా బొబ్బట్లు వేశారు. బహుశా ఇవాళ బొబ్బట్లు వేసిన కథ చెబుతున్నాను అనుకుని వీళ్ళు ఇవాళ బొబ్బట్లు తెప్పించారు పొద్దున అనుకోకుండా. చూసారా, అది కృష్ణుడి యొక్క సంకల్పం. మీకు ఏమన్నా నేను చెప్పానో చెప్పలేదు, కరెక్ట్గా ఇవాళ బొబ్బట్లే తెప్పించారు. ఆ ఘట్టం వచ్చే ముందు అవి రావడం ఉందే, ఇది ఈశ్వర సంకల్పము అంటారు. అది కృష్ణుడి యొక్క అనుగ్రహంతో జరుగుతున్న కథ ఇది. ఆ తర్వాత కృష్ణుడిని బొబ్బట్ల మీద పడుకోబెట్టి తీసి ఈయన ఉయ్యాల్లో పడుకోబెట్టింది. నిద్రపోనైనా నువ్వు నిద్రపోయని నిద్రపుచ్చి తానేమో వచ్చిన వాళ్ళందరికీ, రెండమ్మా ముందు భోజనాలు చేయండి, ఇదిగో మా అబ్బాయిని పడుకోబెట్టిన బొబ్బట్లు వెంటనే తీసేశాను. ఒకవేళ ఎక్కువసేపు అయిన ఉన్నా ఆ నెయ్యి ఇంకా అదృష్టం అని పలికి అందరికీ బొబ్బట్లు పెడుతూ, భోజనములు పెడుతూ, మంచి పెరుగులు పోసి, కబుర్లు చెప్పి, పేరంటం చేసి, కాళ్ళకి పసుపులు పూసి, కుంకుమ బొట్లు పెట్టి, చీరలు, జాకెట్లు మొదలైనవి పంచిపెడుతూ ఈ హడావిడిలో జనని కొడుకు మరచె సంభ్రమమున, కొడుకుని మర్చిపోయింది తల్లి. అప్పటిదాకా ఉయ్యాల్లో నిద్రపోతున్న కృష్ణుడు మెలకువ తెచ్చుకున్నాడు. నా కోసం పేరంటం పెట్టారా, నన్ను మర్చిపోయి మీరేమో కబుర్లో పడిపోయారా అనుకున్నట్టు ఆయన. సత్యనారాయణ వ్రతం చేస్తున్నప్పుడు వ్రతం కాకుండా బయట కబుర్లు చెప్పుకోకూడదు. అలాగే స్వామివారి ఉత్సవం అంటే అదొక వ్రతం. ఆ వ్రతం విడిచిపెట్టడంతో కోపం నటించాడు. నిజానికి అది కోపం కూడా కాదు, ఆయన కోపం తెచ్చుకోవడం వెనకాతలు ఒక అంతరార్థం ఉన్నది. కంసుడు పంపించగా శకటుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుడు అక్కడికి వచ్చి ఒక బండి రూపంలో వాడు గుమ్మంలో ఉన్నట్ట. అది నిజంగా బండి అనుకుని అందులో పెరుగు కొండలు, పాలకొండలు పెట్టుకున్నాడు నందుడు. రేపు తీసుకెళ్దాం బజారుకి వెళ్ళి అమ్మడానికని. వీళ్ళంతా పేరంటంలో ఉండగా ఈ బండి వెల్లిగా కదిలి ముందుకు రావడం మొదలెట్టింది. ఏది, కృష్ణుడు ఒక్క నొక్కి కాడితో చంపుదామని. అందుకని వాడిని చంపడానికే కృష్ణుడు కోపం తెచ్చుకొని ఏడుపు నటిస్తూ మెలకువ తెచ్చుకున్నవాడు అన్నట్ట ఈ బండి దగ్గరకు వస్తుంది. నిదురిల్ చిన్న శిశువా కొన్ని కిదుకుచు చనుగోరి కెరలికి సలయ్య విల్లసన్ మృదు చక్రచాపరేఖాస్పద పదమున తన్నెనొక్క బండిల్ దండిల్. నిద్రపోతున్న కృష్ణుడు బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు, చన్నుబాలు కోరుకున్నాడు, అమ్మే అని ఏడవడం మొదలుపెట్టాడు. అలా ఏడుస్తున్నట్టు ఏడుస్తూ
కాలెత్తాడు, అది కూడా ఎడమ కాలు. ఆయన అరికాల్లో శంఖం, చక్రం, ధనుస్సు, అంకుశం, పద్మం ఇటువంటి శుభచిహ్నాలు ఉంటాయట. ఒక వ్యక్తి భగవంతుని అవతారం అవునా కాదా అంటే వాడు అరికాళ్ళు తోడమన్నారు. ఆ అరికాళ్ళు ఈ శంఖచక్ర కదా పద్మాదులు కనపడ్డాయా, వాడు భగవంతుడే. కనపడడం అంటే వాత ఎట్టుకోకండి. మళ్ళీ ఈ మధ్యన వాడు నేను శుద్ధ గురువుని అన్నట్ట, చక్రం కాల్చి వాత ఎట్టుకున్నట్ట, కాళ్ళు భగ్గుమన్నాయి, పొగుళ్ళు వచ్చేవి తప్ప చక్రాలు కనపట్లే. వాడు నీ చక్రముడు. ఎవడబడితే వాడు నేను కల్కి భగవంతుడిని, లేకపోతే నేను ఇంకో శుద్ధ గురువుని, లేకపోతే నేను అశుద్ధ గురువుని. పిచ్చి పిచ్చి బాగుళ్ళు ఎక్కువైపోయాయండి అంత కలియుగంలో. నిజంగా కల్కి భగవానుడు అవతరిస్తే ఎలా ఉంటుందో తెలుసా? అందంగా 25 ఏళ్ల కుర్రాడు, పసుపచ్చని రంగుతో తెల్లని బట్టలు కట్టుకుని ఎంత అందంగా ఉంటాడు నరగా. అందువల్ల ఈ అడ్డమైన వాడు నెత్తి మీద వెంటుకులేని వాళ్ళంతా కబుర్లు చెప్పేటివి, ఎవడు చూస్తేవాడు బూడిదిగు ముడికెళ్ళగా. అందువల్ల ఇటువంటి వాళ్ళ మోసాల్లో పడరాదు అన్నారు. పరమాత్ముడు ఎదురుగుండా ఉంటే ఎటువంటి సుగంధం వస్తుంది, ఎటువంటి పవిత్రత వస్తుంది, ఆ మాటలు ఎంత బాగుంటాయి. అసలు ఆయన మాట్లాడితే సంగీతధ్వనిలో ఉంటుంది పరమాత్మ. అందువల్ల పరమాత్మని అరికాలు చూస్తే మనకి తెలిసిపోతుంది. శంఖచక్ర గదా పద్మాదుల చిహ్నములు ఉన్నాయి. అటువంటి చిగురుటాకుల వంటి కాలిలో ఒక కాలెత్తి బండిని తన్నాడు. తన్నడంతో బండి రివ్వున పైకి ఎగిరిపోయింది. ఎగిరి డామ్ అనే శబ్దంతో కింద పడిపోయింది. తునాతునకలైపోయింది, ముక్కలు ముక్కలైపోయింది. బండి కాడి ఒక చోటకి చక్రాలు, ఇరుసులు అన్నీ విరిగి కింద పడిపోయాయి. అందులో ఉన్న కొండలన్నీ కింద పడిపోయి ముక్కలు ముక్కలైపోయాయి. ఆ కొండల్లో ఉన్న పాలు, పెరుగు చెల్లాచెదరుగా వెదజల్లబడ్డాయి. మొత్తం ఒక క్షణకాలంలో విధ్వంసం అయిపోయింది. ఆ శబ్దమునకు ఉలిక్కిపడి పేరంటంలో ఉన్న వాళ్ళంతా అక్కడికి పరిగెత్తుకొచ్చారు. వచ్చి చూస్తే కృష్ణుడు ఉయ్యాల్లో ఏడుస్తున్నాడు. పక్కనే ఆయన ఉయ్యాలకి చాలా దగ్గరగానే బండి ముక్కలన్నీ కనపడుతున్నాయి. అందులో సరస పదార్థాలు వ్యర్థమైపోయాయి. దాంతో అందరికీ మతిపోయింది. యశోద అయితే ఏడ్చేసింది. అయ్యో కొడుకుని మర్చిపోయాను, బండి వచ్చి ఇక్కడ పడింది, ముక్కలైపోయింది. ఒక్క ముక్క పడినా మన వాడు ఏమైపోయేవాడు, వాడు ముక్కలైపోయేవాడు. ఆ దేవుడు ఉన్నాడమ్మా, శ్రీమన్నారాయణుడు ఉన్నాడు, రక్షించాడు అనుకుని కుర్రవాడికి పాలిస్తూ ఉంటే, అసలు పాలివ్వడం పక్కన పెట్టు, కృష్ణుడి సంగతి పక్కన పెట్టు, ఈ బండి ఎలాగా కింద పడి పగిలింది, పైకి లేచి కింద పడి ముక్కలైపోయిందంటే కారణం ఏమిటి? అంత తేలిగ్గా బండి పైకి లేవదే అనగా కొంతమంది పిల్లలు అక్కడికి వచ్చారు. శ్రీకృష్ణుడు ఉయ్యాలలో ఉన్నవాడు ఏడవడం, కాలెత్తి తనడం, బండి పైకి లేవడం, కింద పడి ముక్కలవ్వడం ఆడుకుంటున్న కొంతమంది పిల్లలు చూశారు. వాడు పరుగు పరుగును వచ్చి మేము చూసాం అంటే ఏం చూశారు అని అడిగారు చుట్టుపక్కల వాడు. ఈ కృష్ణుడు బండి దగ్గరకు వస్తూ ఉంటే ఎడంకాలతో తన్నాడు. అప్పుడు బండి పైకి లేచింది, కింద పడింది, ముక్కలయ్యింది. కృష్ణుడు తన్ని ముక్కలు చేశాడు తప్ప తనంత తాను ఈ బండి విరగలేదు అనగానే కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు. చిచి ఎలా నమ్ముతాం అన్నారట. పసివాడు ఇంకా 1 మాసం కూడా కాలేదు పుట్టి వీడు బండిని తన్నాడా? తంటే కాలు నొప్పెడుతుంది తప్ప బండి పైకి ఎలా లేస్తుంది? బాలుండెక్కడ బండి ఎక్కడ నభోభాగంబుపై చేర్పడం కాలం తన్నుట ఎక్కడా ఆట పడుతుల్ కల్లాడిరి ఈ జడ్దు బల్కే లోకంబుననైన చెప్పబడునే ఏ చందమో కాక అంచాలా పిల్చుచు వ్రేలు వ్రేతలు ప్రభూతాశ్చర్యులైనంతటం. ఇంత చిన్నారి బాలుడేమిటి, ఇంత పెద్ద బండిని ఎడమకాలితో తన్నడం ఏమిటి, అది పైకెగిరి కింద పడి ముక్కలవడం ఏమిటి, ఇదంతా అసత్యం. ఆడుకుంటున్న పిల్లలు కల్పించి లేనిపోయిన అసత్యాలు చెబుతున్నారు. లేకపోతే ఇలాంటి పిచ్చి మాటలు ఎప్పుడైనా ఎవడన్నా చెప్పాడా? చెబితే ఎవరైనా వింటారా? ఏమో ఈ మధ్యన ఈ రేపల్లెలకి భూతప్రేత పిశాచాల భయం పట్టుకున్నది. నిన్నగాక మొన్న పూతననే రాక్షసు వచ్చింది, చచ్చింది. ఇప్పుడు ఈ బండి వచ్చింది, కింద పడింది. ఇదంతా ఏ భూతాలో లేక మాంత్రికుల యొక్క ప్రభావమో తప్ప కృష్ణుడు దీన్ని తన్ని పడగొట్టలేదు అని ఆశ్చర్యపోయారు, నమ్మలేదు. అప్పుడు నందాదులు మళ్ళీ కృష్ణుడికి కవచమిది కవచమిది పరమ పవిత్రం అంటూ రక్షాబీజాలు చదివారు. ఆయన ఒళ్ళంతా పేడ పూశారు, నారాయణ రక్షించమన్నారు. ఈ విధంగా కృష్ణుడు బాల్యంలో ఎన్ని
ఎన్ని లీలలు చేశాడండి ఆయన. అవన్నీ మాధురి లీలలు. అడుగులు వేయడం మొదలెట్టేవట. ఆయన అడుగులు వేస్తే రంభాదులు అప్సరసలు కూడా నాట్యం నేర్చుకున్నారు. ఏది అప్పుడే నడక నేర్చుకుంటున్నప్పుడు ఆ నడక చూచి రంభ, ఊర్వశి మొదలైన వాళ్ళు ఇంతకాలం మనకి నృత్యం వచ్చు అనుకున్నాం, అబ్బే మన డ్యాన్స్ ఫ్రాన్స్లో తగలడానికి తప్ప ఎందుకు పనికిరాదు, ఈయన అడుగులలోనే నృత్యం ఉందని ఆ అడుగులలో నృత్యం నేర్చుకున్నారట. తడవాడిని బలకృష్ణులు తడవాడిని వారి చూచి తగ రంభాదులు అన్నారు. అంటే రంభాది అప్సరసలకు కూడా ఆయన నడకలు నాట్యం నేర్పే. శత్రువులు భయంతో గుంపులు గూడు తోట చేరారు. ఈ వీళ్ళు అడుగులు వేస్తూ ఉంటే శత్రువులకి మాత్రం అడుగులు తడబడి కింద పడిపోవడం మొదలెట్టారు. ఎందుకని వీళ్ళు అడుగులు వేసి మన మీదకి దండయాత్రకు వస్తారు, నడక నేర్చుకున్నాక మనం చచ్చిపోతామని కంగారు పడి కాళ్ళు తడబడి కింద పడ్డారు. ఆ సమయంలో ఒక రోజున కృష్ణుడు కనపడ్డాడు. ఆడుకుంటున్నప్పుడు ఒళ్ళంతా మట్టి అంటుకుందిట. అప్పుడు శ్రీకృష్ణుడు బాల్యంలో శివుడి వలే కనపడ్డాడు. ఈ పిచ్చాళ్ళకి తెలియక శివుడు వేరు విష్ణు వేరు కొట్టుకు తెచ్చిపోతారు. కొంతమంది మూర్ఖులు తయారయ్యారు. ఈ మధ్యన వడ్డీ మొదలెట్టారండో శివుడిని తిట్టడం, నోటుకు వచ్చినట్టు మాట్లాడడం. అలాంటి మూర్ఖులకి భాగవతం గుణపాఠం చెప్పింది. కానీ తనువునంటిన ధరణీ పరాగంబు పూసిన నెరిభూతి పూతకాగా ముందర వెలుగొల్దు ముత్యాలలామంబు ముందర వెలుగొల్దు ముక్తాలలామంబు తొగల సంగడిగా నితునుక కాగా పాలభాగంబుపై పరగు కావిరి బొట్టు కాముని గెల్చిన కన్నుకాగా కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగా హారవల్లులు ఉరగ హారవల్లులుగాగా బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పే శివునకు తనకును వేరులేమి తెల్ప వెలయునట్లు. ఆయన ఆడుకుంటున్నాడు. ఒంటికి మట్టి అంటుకుంది. ఈ మట్టి ఎలా ఉంది? శరీరమునకు పూసుకున్న విభూతి వలె ఉంది. ఆ విధంగా మట్టిని విభూతి పూతలా చేసుకున్నాడు. వాళ్ళమ్మ ముత్యాలతో తయారు చేసిన ఒక చంద్రరేఖ తల మీద పెట్టింది. ఈ ముత్యాలహారం ఎలా ఉంది? శివుడు శిరస్సును ధరించిన చంద్రరేఖ జాబిలి రేఖలా ఉంది. ఇంకా నుదుట పొడుగ్గా కస్తూరి తిలకం పెట్టింది. ఈ నల్లని కస్తూరి తిలకం పొడుగ్గా పెడితే అది ఎలా ఉంది? మన్మధుణ్ణి భస్మం చేసిన శివుడి పాలనేత్రంలా మూడవ కన్నులో ఉంది. వాళ్ళమ్మ మెడలో ఒక గొలుసు, ఆ గొలుసులో ఇంత ఇంద్రనీలమణి వేసింది. ఆ నీలపు మణి కంఠం దగ్గర ఉందట. మీరు చూసారు ఉంగరాల్లో నీలాలను ఉంటాయి, అది పెద్ద మణి మెడలో వేసింది. ఈ ఇంద్రనీలమణి కంఠానికి ఎలాంటి శోభ ఇచ్చింది? శివుడు విషం తాగితే ఆయన నీలకంఠుడయ్యాడు. ఈ నీలమణి వల్ల నీలకంఠుడిలా కనబడ్డాట. విషము తాగిన శివుడి కంఠం ఎలా నిలుపెక్కిందో అలా ఉందన్నమాట. ఆ విధంగా ఈయనే నీలకంఠుడా విషకంఠుడా అన్నట్టుగా కనబడుతోంది ఈ నీలమణి వల్ల. ఇంకా మెడలో చాలా గొలుసులు ఉన్నాయి. ఆ గొలుసుల కింద పతకాలు ఉన్నాయి. ఈయన కదులుతున్నప్పుడల్లా ఆ పతకాలు కదులుతూ బుస్సు బుస్సు అని పైకొస్తున్న పాముల దండల్లో ఉన్నాయి, నాగేంద్రహారముల వలె ఉన్నాయి. ఈ విధంగా శ్రీకృష్ణుడు బాల్యంలో సాక్షాత్తు శివుడిలా కనబడ్డాడు. కారణం, నాకు శివుడికి తేడా లేదు. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివ అని లోకానికి వేదం చెప్పింది. ఆ వేదవాక్కును నిజం చేస్తున్నాను అని అచ్చం శివుడిలా కనబడ్డాడు అన్నారు. పరమాత్ముడు అక్కడే ఏ రూపంలో ఆయన ఉంటాడు. చాలా కాలం క్రితం ఈ మధ్యన ఒకళ్ళిద్దరు వాగిన వాగుళ్ళ వల్ల మళ్ళీ గందరగోళం వస్తోందని బాధ కలిగింది నాకు. సరిగ్గా ఆ టైంలో స్విట్జర్లాండ్లో ఉన్నాను. లాస్ట్ ఇయర్ అక్టోబర్ అనుకుంటాను, బహుశా దసరాలకు ముందు కదా. ఆ సమయంలో స్విట్జర్లాండ్లో ఉండగా ఎవడో పెద్ద ఆయన శివుడు అసలు రామేశ్వరంలో లేడు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడేట. దాంతో ప్రజలంతా బాధపడుతున్నారు.
అప్పటికప్పుడు ఉపన్యాసంలో తయారు చేసిన ఒక పాట. స్విట్జర్లాండ్లో ప్రఫుల్లని గోళ్ళ ప్రఫుల్ గారి ఇంట్లో ఉపన్యాసంలో ఉండగా ఆసుగా రాసిన పాట రాసుకుని ట్యూనింగ్ కూడా నేనే పెట్టుకున్నాను. నీ నామం ఏది నేనే నామం ధరించేది, నీ నామం ఏది. నామము అంటే పేరు, నామము అంటే బొట్టు, రెండు అర్థాలు ఉన్నాయి. అందుకని నీ పేరేమిటి, నేనే నామం పెట్టుకోవాలి. ఇప్పుడు అర్థమైతే మీకు నామం అంటే రెండు అర్థాలు ఉన్నాయి. నీ నామం ఏది నేనే నామం ధరించేది, నీ నామం ఏది. పొడుగో పొట్టో నిలువో అడ్డమో, పొడుగో పొట్టో నిలువో అడ్డమో మన సంప్రదాయాలే కానీ నీ నామం ఏది, నేనే నామం ధరించేది, నీ నామం ఏది. శివుడే నీవని కొందరు, కేశవుడే నీవని కొందరు, శివుడే నీవని కొందరు, కేశవుడే నీవని కొందరు, విజయ దుర్గవని విఘ్నేశుడవని భక్తితో కొలుచుచున్నారు, నీ నామం ఏది, నేనే నామం ధరించేది, నీ నామం ఏది. ఎడారి మతములు బిడారు వేసి, ఎడారి మతములు బిడారు వేసి దడదడలాడిస్తూ ఉంటే, ఎడారి మతములు బిడారు వేసి దడదడలాడిస్తూ ఉంటే, భడవలు కొందరు మాలో మాకే గొడవలు పుట్టిస్తూ ఉంటే, నీ నామం ఏది, నేనే నామం ధరించేది, నీ నామం ఏది. గురువుల గొడవలు మనకేలా, అనుయాయుల ఈ అనులేలా, గురువుల గొడవలు మనకేలా, ఈ అనుయాయుల ఈ అనులేలా, శ్రౌత ధర్మమును నిలబెట్టుటకై పద్మాకరమును ఈయరాద, నీ నామం ఏది, నేనే నామం ధరించేది, నీ నామం ఏది. పొడుగో పొట్టో నిలువో అడ్డమో, పొడుగో పొట్టో నిలువో అడ్డమో మన సంప్రదాయాలే కానీ నీ నామం ఏది, నేనే నామం ధరించేది, నీ నామం ఏది. పరమాత్మ నీ పేరేమిటి, నేనే నామం పెట్టుకోవాలి. అది పొడుగా పొట్టా లేక నిలువ అడ్డమా, ఇవి మన సంప్రదాయాలు. మనం ధరించడానికి ఒక్కొక్కడికి ఒక్కొక్క సంప్రదాయాన్ని పెద్దలు ఇచ్చారు తప్ప నిజానికి పరమాత్మునికి గుణ రూప కర్మములు ఏమీ లేని దివ్యస్వరూపుడు ఆయన. అందువల్ల ఆయన శివుడని కొందరు, కేశవుడని కొందరు, అమ్మవారని, విఘ్నేశ్వరుడని వారికి తోచిన నామములతో ఆ రూపాలని స్మరించి తరిస్తున్నారు. ఓ పక్కనేమో ఎడారుల నుంచి రెండు దరిద్ర పతాలు వచ్చి సర్వనాశనం చేస్తూ ఉంటే, కొంతమంది మూర్ఖులు భడవలు మాలో మాకే గొడవలు పుట్టిస్తున్నారు, ఇందులోంచి బయటపారాయి. గురువుల గొడవలు మనకేలా, ఎందుకు ఈ గురువుల గొడవలు మనకి? శిష్యుల్ని పాడు చేస్తున్నది ఇలాంటి దౌర్భాగ్యపు గురువులు అంటాయి. ఈ దరిద్రులు ముఠాలు పెట్టి కంపు చేసేస్తున్నారు. అందుకని గురువుల గొడవలు మనకేలా, అనుయాయుల ఈ అనులేలా. వాడు బాగానే ఉంటారు, అని అంటే యుద్ధం, అనులు అంటే యుద్ధాలు. ఈ అనుయాయులు ఉన్నారే అసిస్టెంట్లు, ఈ సంప్రదాయాలు వెంటబడే శిష్యులు, వీళ్ళు కొట్టుకోవడం యూట్యూబుల్లో. కాబట్టి ఈ యుద్ధాలు ఎందుకు? శ్రౌత ధర్మం నిలబెట్టాలంటే పద్మాకరాన్ని ప్రసాదించాలి. అంటే లక్ష్మీదేవి తన అభయహస్తం చూపించమని అర్థం. పద్మాకరం అంటే భగవంతుడు అభయహస్తం ఇవ్వాలని అర్థం. పాట ఎవడు కొట్టేయకుండా పేరు కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. అందుకని నీ అభయహస్తం ప్రసాదించు, లక్ష్మీహస్తాన్ని చూపించు, మమ్మల్ని అనుగ్రహించు అని ఎప్పుడో అప్పుడే దాదాపు అక్టోబర్లో రాసినట్టున్నాను, లాస్ట్ ఇయర్ అనమాట. అందువల్ల పరమాత్ముడు ఒక్కడేనని ఎన్నోసార్లు భాగవతం చెబుతున్నది. అచ్చం శివుడిలా కనపడ్డాడట. ఇలా ఎన్ని లీలలు చూపించాడండి కృష్ణ పరమాత్మ. అటువంటి వాటిని 18,000 శ్లోకములతో కూడిన గ్రంథమును
మీరు పారాయణ రూపంలో మహాఫల రూపంలో సేకరిస్తూ అందులో ఉన్నటువంటి క్రియలు కూడా చేయించుకుంటూ మీ జీవితం చరితార్థం చేసుకుంటున్నారు. ఇవాళ హోమం జరిగింది, నిన్న మంటపారాధన జరిగింది, దీక్షాకంకణ ధారణ జరిగింది, పారాయణ జరుగుతున్నది. ఆఖరణ ఎల్లుండి ఉదయం పూట ఉద్వాసన చెప్పినప్పుడు ఆ జలం మీ శిరస్సును జల్లించుకుని ఏది అవభృత స్నానం చేసే ఫలితం పొందదురుగాక. యజ్ఞం జరిగాక నది దగ్గరికి వెళ్ళో సముద్రం దగ్గరికి వెళ్ళో సంకల్పపూర్వకంగా ఒక పవిత్ర స్నానం చేస్తారు. మంత్రముతో కూడినటువంటి జలములను స్నాన రూపంలో స్వీకరించటం, దానికి అవభృతము అని పేరు. నది అనుకోండి, బుడుగును ములగచ్చు, సముద్రంలో ములగచ్చు, అది కూడా మంత్రం వాడు చదువుతూ ఉంటే. ఇలాంటి చోట ఇళ్లల్లో జరుగుతున్నప్పుడు చేయాలంటే ఏం చేయాలి? మీకు కలశ జలం ఉంటుంది, ఆ కలశ జలాన్ని మంత్రించి పెడతాం, దర్భతో శిరస్సును చల్లితే అప్పుడు యజ్ఞము పూర్తయ్యాక అవభృత స్నానం చేసిన ఫలితం మీకు వస్తుందన్నమాట. ఆ కార్యక్రమం శుక్రవారం ఉదయం అన్నారు కదా, ఎన్నింటికి? సాధ్యానంతరం 8ంటికి పెట్టేద్దామండి. స్కూళ్ళకి వెళ్ళిపోతారు పాపం. 9ంటికి అంటే వాళ్ళు రావడానికి బాధపడతారేమో. అయినా పర్వాలేదు, పొద్దున్న వచ్చిన వాళ్ళు పొద్దున పోతాం, 9ంటికి వస్తే 9ంటికి పోతాం. ఏదైనా మొత్తం మీద పెరుగు ప్రసాదము, అవభృత స్నానము, అక్షతలు అంటే మంటపంలో పోసినటువంటి బియ్యాన్ని ప్రసాదంగా ఇవ్వాలి. ఈ 3 తప్పనిసరిగా ఇవ్వాలి. శిరస్సును నీళ్లు తల్లించుకుంటూ అవభృత స్నానం చేయటం. రెండోది ఏంటి? మంటపారాధనలో వాడిన బియ్యాన్ని ఇంటికి పట్టుకెళ్ళి బియ్యం డబ్బాలో వేసుకుంటే చాలా పవిత్రమైన అక్షతలు. పెరుగు చిలుకుతారు ఆ రోజు, తోడు పెట్టిన పెరుగు, స్వగృహ ఫుడ్స్లోంచి తెచ్చిన పెరుగు కాకుండా ఆ పెరుగు చిలికి దీనికి అందరికీ ప్రసాదంగా ఇద్దాం. ఇంకా 4వ పని, మీ చేతికి కట్టిన దీక్షా కంకణాలు ఇప్పి మాకిస్తే వాటిని మేము పీఠానికి పట్టుకెళ్ళి యజ్ఞగుండంలో వేస్తే దాంతో మీ దోషాలు, జాతక దోషాలు, పాపాలు, అంటే మీలో పాపాలు లేవు, పుణ్యాత్తుని అనుకోండి, పోని మీ పక్కవాళ్ళ పాపాలు మీకు అంటుకున్నా వాటన్నిటిని పటాపంచలు చేయించుకోవచ్చు అనమాట. అందుకని దీక్షా కంకణాలు కూడా ఆ రోజే మాకు అందజేయండి. గోవింద.